అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురు. శ్రీకృష్ణో వందే జగద్గురు. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామం లోపల మహోన్నతమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. భగవంతుణ్ణి ఆయన లక్షణాల ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుణ్ణి ప్రపంచంలో చూసిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ కేవలము ఆయనను గుర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన యొక్క లక్షణాల ద్వారా గుర్తించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా తెలియజేయాలి భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పేసి. ఎందుకంటే భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు ప్రశ్నార్థకం. ఎన్నో రూపాలలో ఉన్నాడు భగవంతుడు, ఎన్నో రకాలుగా కనిపిస్తూ ఉంటాడు భగవంతుడు, అనేక రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాడు. మరి ఏ రూపం భగవంతుడు అసలు ఎలా ఉంటాడు? కాబట్టి ఆయనని చెప్పాలి అంటే ఆయన లక్షణాలను మనకు తెలియజేయడం ద్వారా మాత్రమే ఆయనను మనము తెలుసుకోగలం. ఈ విధంగా భగవంతుణ్ణి అనేక నామాలలో తెలియజేస్తారు. ఆ అనేక నామాల లోపల కొన్ని నామాల యొక్క అర్థం మాత్రం మనం తెలుసుకుంటున్నాం. అవే కేవలం ఒక సహస్రం, అంటే ఒక 1000 నామాలలో తెలుసుకుంటున్నాం. అందులో సరిపోతుందా? సరిపోదు. కాబట్టి ఏం చేస్తున్నాం, మనము అనేక సహస్రనామాలు మనం నేర్చుకుంటున్నాం. లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము, రకరకాల సహస్రనామాలు నేర్చుకోవడం ద్వారా మనం భగవంతుణ్ణి పూర్తి స్థాయిగా అర్థం చేసుకోవడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా భగవంతుణ్ణి మనము ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క లక్షణం ఇచ్చేటటువంటి వాడిలాగా తెలుసుకోగలుగుతున్నాము. తెలుసుకుని తద్వారా మనం ఏమైనా మనలో మార్పు చేసుకోవాలా అంటే మన ఆలోచన దృక్పథంలో మార్పు వస్తే తప్ప మనకు భగవంతుడు కనిపించడు. ఎందుకంటే మనం ఎంతసేపు కూడా భగవంతుణ్ణి బయట చూడాలి అనేటటువంటి దృష్టితో ఉన్నాము. ఎందుకంటే మన ఈ చక్షువులకు భగవంతుడు ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు అర్జునుడు లాంటి మహానుభావుడికి కూడా భగవంతుడు మామూలు చక్షువులతో కనిపించలేదు. ఇవి మాంస చక్షువులు. ఈ చక్షువులకు కనిపించడు భగవంతుడు. కాబట్టి కొన్ని దివ్య చక్షువులు అనేటటువంటివి ఇవ్వగలగాలి. ఆ దివ్య చక్షువులు ఎవరు ఇవ్వగలగాలి? మళ్ళీ భగవంతుడే ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి దివ్య చక్షువులు? అంటే మన సాధన ద్వారా మాత్రమే మనం ఆ దివ్య చక్షువులను ఆటోమేటిక్ గా పొందగలము. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక 3వ నేత్రం ఉంటుంది అని చెప్తారు. దానిని జ్ఞాన నేత్రం అంటారు. ఆ జ్ఞాన నేత్రము తెరుచుకున్నప్పుడు మాత్రమే మనం నిజంగా కళ్ళు తెరిచినట్టు లెక్క. ఇప్పుడు కేవలం కళ్ళు తెరుచుకుని ఉన్నటువంటి మాయనంతా కూడా ఇదే నిజము అనుకుంటున్నాము, కానీ కనిపించేదంతా కూడా మాయ. ఇదంతా కూడా సత్యం కాదు. కాబట్టి అది తెలుసుకోవడం కోసమని మనం ఏం చేయాలి? జ్ఞాన నేత్రాన్ని జ్ఞాన నేత్రాన్ని తెలుసుకోగలగాలి. అది తెలుసుకోవాలి అంటే సరైనటువంటి సాధన మనకు కావాలి. ఉదాహరణకు మనం మణిద్వీపంలో చూసాం. ఏదో ఒక మార్గం ఎన్నుకుని ముందు భగవంతుడి యొక్క ప్రాకారం ముందుకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక రకరకాల పద్ధతుల ద్వారా మనస్సును నియంత్రణ చేసుకోవడము, వీటన్నిటిని నియంత్రణ చేసుకొని కొంత ప్రాక్టీస్, అది మొత్తం కాదు, అలా చేసుకోవడం ద్వారా 8 ప్రాకారాలు 10 ప్రాకారాలు దాటారు. తర్వాత ఏమైంది? ఇక అప్పుడు జ్ఞానము, అప్పుడు ఇక మనస్సు, ఇంద్రియాలు, ఇలా ఒక్కొక్కటి నిగ్రహించుకుంటూ మనం పూర్తి స్థాయి ప్రకాశం వైపుకు, భగవంతుడు అంటేనే ప్రకాశము, ఆ ప్రకాశం వైపుకు అడుగులు వేస్తూ అలాగ మనము 9 రత్నాలు దాటి చివరికి భగవంతుడిని కలుస్తాము. అంటే ఇవన్నీ కూడా దశలు. చివరిగా ఉన్నటువంటిది సూర్యుడిది మాణిక్య దశ. అప్పుడు అక్కడ సూర్యుడిని దశ లోపల చూసినట్లయితే, ఆ ప్రాకారంలో చూసినట్లయితే తర్వాత వచ్చేటటువంటిది చింతామణి గృహము. అక్కడ భగవంతుడు కనిపిస్తాడు. ఈ విధంగా మన లోపల క్రమ పద్ధతి లోపల పరివర్తనను పెంచుకోవాలి. కానీ అది పెంచుకోవాలి అంటే ముందు భగవంతుని అర్థం చేసుకోవడం అనేటటువంటిది అవసరం. ఈ రోజుకు కూడా భగవంతుడు అంటే ఎవడో ఉన్నాడు. ఇప్పుడు నిన్న మనం మాట్లాడుతుంటే ఎవరో అన్నారు, వచ్చేసి గజేంద్రుడిని రక్షించలేదా దేవుడు, నన్ను రక్షించడా? ఎన్నో సార్లు చెప్పాను, గజేంద్రుడు భగవంతుడికి ఎంతో, మకరము కూడా అంతే. భగవంతుడికి అందులోపల మకరం మంచిదని, గజేంద్రుడు చెడ్డవాడని, లేదా గజేంద్రుడు మంచివాడని మకరం చెడ్డవాడు అని చెప్పి భగవంతుడికి కనీసం ఉండదా ఆలోచన? భగవంతుడి లోపల ఆ వ్యత్యాసం ఉండదు, భగవంతుడి లోపల ఆ తేడా ఉండదు. మరి తేడా వచ్చేదల్లా కూడా మనలాంటి వాళ్ళకు తేడా, గాని భగవంతుడికి అటువంటి తేడా కనిపించదు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, నేను చేస్తున్నటువంటి మార్గం తప్పు, దేవుడు వచ్చి నన్ను కాపాడతాడులే, అంత భక్తుడవా నువ్వు? నేను మంచివాడిని. ఎవరు మంచి వాళ్ళు కాదు ప్రపంచంలో. ఎవరిని అడిగినా నేను చెడ్డవాడిని అని ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఒక రామ్ గోపాల్ వరం తప్ప.
ఆయన ఒప్పుకుంటాడు ధైర్యంగా. నిజం చెప్పాలంటే ఆయన మంచాడు, అట్లీస్ట్ ధైర్యంగా ఒప్పుకున్నాడు, ఏ హిపోక్రసీ లేదు. మనం అందరం కూడా మనం మంచి వాళ్ళం అనుకుంటూ సమాజాన్ని మోసం చేస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ సరైనటువంటి జీవితాన్ని మనము నడపటం లేదు. మనలో ఉన్నటువంటి ఆలస్యం అనేటటువంటి కారణం ద్వారా, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి కారణం ద్వారా, తమస్సు అనేటటువంటి కారణం ద్వారా మనని మనమే మోసం చేసుకుంటున్నాము. కాబట్టి అటువంటి సమయంలో మనకు కావలసినటువంటిది కేవలం భగవంతుడి సహకారం మాత్రమే. అమృతాంశుద్భవో, అమృతాంశు అంటే అమృతంలో, అమృత యొక్క అంశంలోంచి ఉద్భవమైనటువంటి వాడు భానుహు, శశబిందుహు, సురేశ్వరుడు, ఔషధము, జగత్తు మొత్తానికి ఔషధము, జగత్తు మొత్తానికి సేతువు, సత్యధర్మ పరాక్రముడు అనేటటువంటి ఏదైతే శ్లోకం ఉందో, అమృతాంశోద్భవో భానుహు శశబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ అనేదైతే మనము శ్లోకాన్ని చెప్పుకుంటున్నామో, చాలా అద్భుతమైనటువంటి భగవంతుడి లక్షణాలను తెలియజేస్తుంది. అమృతం లాంటి కిరణాల నుంచి ఉద్భవించిన వాడు భగవంతుడు. అమృతము, అమృతము అంటే మరణము లేనటువంటిది, మరణం లేనటువంటి కిరణాల నుంచి వచ్చినటువంటి వాడు భగవంతుడు. సృష్టికి పూర్వము చైతన్య రూపంలో ఉన్నాడు. సృష్టి తర్వాత మళ్ళీ మన అందరి రూపంలో కిరణాలు అంటే మనందరి యొక్క హృదయంలో ఉన్నటువంటి చైతన్యం లాగా భగవంతుడు ఉన్నాడు. సో భగవంతుడు అనేవాడు శాశ్వతంగా ఉన్నాడు. అమృతము, మృతము లేనివాడు, మరణము లేనటువంటి వాడు, వాటి నుంచి ఉద్భవించినటువంటి వాడు. విష్ణు అంటే ఎవరు? అనంతమైనటువంటి విశ్వశక్తి, అనంతమైనటువంటి జీవన శక్తి, నాశనం కానటువంటి ఒక ప్రాణము. ఈ విశ్వమంతా కూడా నశించిపోయినా కూడా ఆ భగవంతుడు అనేవాడు, ఆయన చైతన్యము ఉంటుంది. ఆయన అమృత స్వరూపుడు. మనలో ఉన్నటువంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో, ఆ తత్వమే, ఆత్మతత్వమే అమృతం యొక్క అంశము. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే మనకు అమృతం యొక్క అంశము. సముద్రాన్ని చిలుకుచుంటే అమృతం కిరణాలు ఉన్నటువంటి చంద్రుడిని కూడా ఆయన పుట్టించగలిగాడు. చంద్రుడి యొక్క పుట్టుక ఏదైతే ఉందో, మనకు కిరణాల రూపంలో అందుతున్నటువంటి ఆ చంద్రుడి పుట్టుకకు కూడా ఈయననే కారణం. కాబట్టి చంద్రుడు అనేటటువంటి వాడిని పుట్టించినటువంటి వాడు అంటే మన పైన అమృత ధారలు. మనకు ఒక కథ చెప్పాను నేను ఇంతకు ముందు. చంద్రుడు ప్రతిరోజు అమృతాన్ని కలెక్ట్ చేసుకుంటాడు అని చెప్పేసి ఒక భావన ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం. సో కాబట్టి చంద్రుడు ఏ విధంగానైతే అమృతం మొత్తాన్ని కూడా తన దగ్గర పోగు చేసుకుంటాడో, అటువంటి చంద్రుడి యొక్క పుట్టుకకు కూడా ఈయననే కారణము. చంద్రుడి యొక్క పుట్టుక ఎవరి ద్వారా జరుగుతుందో ఆయననే విష్ణుమూర్తి. ఇక తర్వాత వచ్చినది భానుహు. భానుహు, భానుహు అంటే ఏమిటి? సర్వ ప్రకాశకుడు. భానుహు అంటే వెలుతురు అనేటటువంటిది. భాసిల్లనము అనేది, భాతి అని మనం చాలా రకాల అర్థాలని ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఏదైనా శబ్దం ఎవరైనా? హలో హలో, ఎవరో మాట్లాడుతున్నారండి? ఎవరికైనా ప్రశ్న ఉందా, లేకపోతే మ్యూట్ ప్రాబ్లం వచ్చిందా? ఓకే. సో భానుహు సర్వప్రకాశకుడు. భగవంతుని సూర్యుడు లాగానే కాకుండా మన బుద్ధి లోపల ఉన్నటువంటి సత్య ప్రకాశంగా కూడా చూసుకోవాలి. విష్ణు భాతి హృదయంలో భానువత్. సో కాబట్టి ఏంటంటే మన శరీరంలో ఎవరైతే మనకు వెలుతురు రూపంలో కనిపిస్తూ ఉన్నాడో, ప్రకాశ శక్తి కలిగినటువంటి వాడో, ఈ ప్రకాశం ద్వారా ఇతర వస్తువులన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. భగవంతుడి యొక్క స్వయం ప్రకాశ తత్వం ద్వారా, ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకుందాం. సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడుతుంది, చంద్రుడి యొక్క కాంతి మళ్ళీ మనకు వస్తుంది. అంటే సూర్యుడు కూడా ప్రకాశవంతుడు కాదు, సూర్యుడిలో ఉన్నటువంటిది భగవంతుడి ప్రకాశం. ఆ ప్రకాశం ద్వారా చంద్రుడు వెలుగుతున్నాడు, తర్వాత మిగతావన్నీ వెలుగుతున్నాయి. సో భగవంతుడు మాత్రం సర్వ ప్రకాశకుడు అంటే అన్నింటినీ ప్రకాశింపజేసేవాడు, అంటే ఆత్మస్వరూపుడు అని. ఈ ప్రకాశం వల్ల ఏమవుతుంది? విశ్వం లోపల ప్రతి వస్తువులు కూడా ప్రకాశిస్తున్నాయి, అంటే చైతన్యవంతంగా మారుతున్నాయి. అంటే ఆయన కిరణ్మయుడు, ఆయన సూర్యుడు. సూర్యుడు కూడా వెలుగునిచ్చేటటువంటి వాడు, మనందరికీ కూడా వెలుగునిచ్చేటటువంటి వాడు. పైన మనం అమృతాంశ ఉద్భవం అని చెప్పినప్పుడు ఏమైందంటే అందులోపల అమృతం ద్వారా ఉద్భవించిన వాడని, అందులోపల మళ్ళీ అమృతంలో చంద్రుడు ఉద్భవించాడు కాబట్టి చంద్రుడి యొక్క కిరణాలు కూడా ఆయనేనని, ఇక్కడ సూర్యుడి యొక్క కిరణాలు కూడా ఆయనేనని. అమృతము అంటే నాశనం లేనటువంటి చైతన్యం ఉన్నటువంటి వాడని. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే భగవంతుడు తన శక్తిని ఇచ్చినా కొద్ది తగ్గదు. ఉదాహరణకు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 10 మందికి 10,000 ఇచ్చానంటే నా దగ్గర అయిపోతుంది డబ్బంతా. కానీ భగవంతుడి శక్తి అలా కాదు, అనంతం. ఎంత ఇచ్చినప్పటికీ కూడా తరగనటువంటి శక్తి భగవంతుడిది. ఎంత ఇచ్చినప్పటికీ కూడా, ఎంత ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా భగవంతుడి శక్తి అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ కూడా తరగదు. అటువంటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మనకు భగవంతుడు.
ఆయన యొక్క లక్షణాలను మనం చాలా అద్భుతంగా తెలుసుకుంటున్నాము. తర్వాత తెలుసుకుంటున్నది శశ బిందువు. శశ అంటే 2 రకాల అర్థాలు. ఒకటేమో కుందేలు లాంటి మచ్చ కలిగినటువంటి వాడు అనేది ఒక అర్థం వస్తుంది. అంటే శశము అంటే కుందేలు. ఎవరో మాట్లాడుతున్నారండి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. రిక్వెస్ట్ అందరికీ కూడా, మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా ఏంటంటే అందరూ చక్కగా మ్యూట్ లో పెట్టుకున్నారంటే మిగతా వాళ్ళందరికీ కూడా వినిపించే అవకాశం ఉంది. ఓకేనా? దయచేసి ప్లీజ్, ఎవరు మ్యూట్ లో ఉన్నారో కూడా నాకు తెలియడం లేదు. మ్యూట్ లో లేరో చూస్తున్నాను. ఓకే, సో ఎవరు మ్యూట్ లో లేరో నాకు ఇక్కడ తెలియడం లేదు. కానీ సరే, ఏది ఏమైనప్పటికీ కూడా, సో మనకేంటంటే శశ బిందువు అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే చంద్ర కిరణాల లోపల చెడు అనేది నాశనం అవుతుంది. చంద్ర కిరణాల లోపల చెడు అనేది నాశనం అవుతుంది అంటే దుర్మార్గులను శిక్షించేవాడు అనేటటువంటి ఒక అర్థం కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే శశబిందువు అంటే మెయిన్ కుందేలు లాంటి గుర్తున్నటువంటి వాడు అని చెప్పేసి, ఇతనే చంద్రుడు అని చెప్పేసి. తర్వాత చంద్రుడు ద్వారా మనకేమొస్తాయి? విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. భూమి లోపల మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే చంద్రుడి రూపంలో మనందరినీ కూడా పోషిస్తున్నవాడు భగవంతుడు. పైన తెలిసిందేంది? అందరినీ ప్రకాశవంతంగా ఉంచుతున్నటువంటి వాడు భగవంతుడు అని తెలిసింది. అమృతాంశోద్భవం లోపల ఒకటేమో చంద్రుడు అనే మీనింగ్ తెలుసుకున్నాం, మరొకటేమో మరణం లేనటువంటి, మృతము లేనటువంటి, శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మము అన్నటువంటిది ఒక అర్థం తెలుసుకున్నాం. ఇలాగ మూడు నామములు మనం తెలుసుకున్నాం. అమృతాంశోద్భవ అని చెప్పేసి తెలుసుకున్నాము, భాను అనేది తెలుసుకున్నాము, శశ బిందువు అనే దానికి మరో అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు. శశ బిందువు అంటే గ్రహాల యొక్క గతులను కూడా నిర్ణయిస్తాట. అంటే ఆ మచ్చ ఏదైతే ఉందో, కుందేలు ఎలా పరిగెడుతూ ఉంటుందో గ్రహాలన్నీ కూడా అలా స్పీడ్ గా పరిగెడుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఈ గ్రహాలన్నింటికి కూడా సరైనటువంటి గతి కలిగించేవాడు కూడా ఆయనే అనేటటువంటి మీనింగ్. ఇంకొక మీనింగ్ తాత్వికంగా తీసుకుంటే చంద్రుడి యొక్క కళ, ఇది మన మనసుకు సంబంధించినటువంటిది. శాంతం, కరుణ, సౌమ్యత, ప్రశాంతత. సో విష్ణుమూర్తి అనేది అయితే మనము సర్వ వ్యాపకుడు చెప్పుకుంటున్నామో, ఆయన లోపల ఉన్నటువంటిది సామరస్యత. సామరస్యత అంటే ఏంటి? అందరి జీవుల మధ్య ఉన్నటువంటి సుహృద్భావము, ఏకతా భావము ఏదైతే ఉందో ఆ భావానికి మూలము చంద్రుడే. శశ బిందువు అంటే ఇది చాలా అద్భుతమైనటువంటిది. అంటే చాలా గొప్ప రూపంగా మనము తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఆయన యొక్క ఇదేదైతే ఉందో, ఇంకోటి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ పైన బిందువు ఏదైతే ఉందో ఆ బిందువు లాగా కూడా మనం తీసుకోవచ్చు భగవంతుని, ఆ బిందువుడు లాగా కూడా తీసుకోవచ్చు మనం. సో కాబట్టి ఏంటంటే శాంతి, క్షమ, సామరస్యత. మన శరీరం లోపల మనం మనస్సును స్థిరంగా ఉంచినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బిందు రూపంలో మొట్టమొదటి సృష్టి ఇక్కడ ప్రారంభమైనటువంటి సృష్టి శరీరం అంతా కూడా ప్రవహించింది. ఆ బిందువు కూడా ఆయననే అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతమైనటువంటి నామము. ఇక సుర ఈశ్వర అనేటటువంటిది మనకు రకరకాల రూపాల లోపల మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. సురులు అంటే దేవతలు. ఓకే, దేవతలకు ఈశ్వరుడు ఏముంది, డైరెక్ట్ మీనింగ్ అనే ఉంది. అయితే ఇక్కడ దేవతలకు ఈశ్వరుడు అని చెప్పుకునేటటువంటి భావం ఒకటైతే, దేవతా లక్షణాలు ఉన్నటువంటి అంటే మంచి లక్షణాలు, మళ్ళీ ప్రతిరోజు మనం చెప్పుకున్నటువంటి మాటలే. మన లోపల సరైనటువంటి మార్పు రావాలి. మన లోపల సరైనటువంటి మార్పు వచ్చినట్టయితే మనలోనే భగవంతుడు కనిపిస్తాడు. మన లోపలే భగవంతుడు రావాలి. మన లోపలే ఉన్నటువంటి దైవీ లక్షణాలను మనం ఉద్ధరించుకోవాలి. ఎవరు దేవతలు అంటే? ఎవరో కాదు, మనకంటే కొద్దిగా పెద్ద జీవులు. ఉదాహరణకి చీమలు ఉన్నాయనుకో, చీమలు మనం చూసి అబ్బా దేవుళ్ళు అనుకుంటాయి మనుషులను చూసి. కానీ అది కాదు. అక్కడ ఏంటంటే మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దేవతలు అంతే. ఆ దేవతలు ఎవరు? మనకంటే కాస్త ఎక్కువ దివ్య శక్తులు ఉంటాయి, కొత్త దివ్య సంపత్తి వారి లోపల ఎవరైతే ఉంటుందో వాళ్ళు దేవతలు. ఈ దేవతలందరికీ కూడా శుభం ఒసగేవాడు. ఈ దేవతలకు కూడా లీడరు ఎవరు? దేవతలకు కూడా ప్రభువు ఆయనే. అంటే మంచి మార్గంలో నడుస్తున్నటువంటి మనందరికీ కూడా ఆయనే. దేవతా లక్షణాలు కలిగినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్లేది ఆయనే. నా లోపల చెడు లక్షణాలు ఉన్నాయంటే తీసుకెళ్ళడు అని అర్థం. ఇక్కడ మళ్ళొక్కసారి చెప్తా, నా లోపల చెడ్డ లక్షణాలు ఉన్నాయి. నా లోపల చెడ్డ లక్షణాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? భగవంతుడు ముందుకు తీసుకెళ్ళాడు. నా లోపల మంచి లక్షణాలు అంటే ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు ఉదాహరణకు నేను ఆలయంలో దర్శనం చేస్తున్నాను, ముందు వాడిని తోసినప్పుడు నా లోపల చెడ్డ లక్షణం బయటపడింది. అంటే నాకు ఆలయం లోపల ఎటువంటి పుణ్యము రాదు అని లెక్క. ఆలయంలో మనం వేరే మాటలు మాట్లాడతాము, ఆలయంలో కబుర్లు చెప్పుకుంటాము, ఆలయంలో జోక్స్ చేసుకుంటాము, ఆలయంలో తోస్తాము, తంతాము, హడావిడి పడతాము, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ దైవీ లక్షణాలు కాదు. కాబట్టి భగవంతుడు ఎవడు?
కేవలము సన్మార్గంలో నడిచేటటువంటి వారికి అండగా ఉండేటటువంటి వాడు. సో మనం 4 పదాలు నేర్చుకున్నాం ఇక్కడ. అమృతాంశుద్భవ, అమృతంలోంచి ఉద్భవించినటువంటి వాడు అనేటటువంటిది ఒకటి, అది చంద్రుడుగా తీసుకున్నాము. సౌమ్యత అనేటటువంటిది భగవంతుడు లక్షణము అన్నట్టుగా తీసుకున్నాము. భగవంతుడు శాశ్వతుడు అన్నటువంటి అర్థం కూడా తీసుకున్నాము. భానుహు అన్నాం. భానుహు అంటే ప్రకాశింపజేసేవాడు, ప్రకాశము కలిగిన వాడు, అందరినీ కూడా ప్రకాశింపజేసేటటువంటి వాడు, అందరిలో కూడా చైతన్యాన్ని ఇచ్చేవాడు, అందరినీ కూడా ఉద్ధరించేవాడు అనేటటువంటిది ఒక మీనింగ్. శశబిందుహు అంటే సౌమ్యత కలిగినటువంటి వాడు, దుర్మార్గులని శిక్షించేవాడు ఆయన. తర్వాత ఈ గ్రహ గతులన్నీ కూడా, చంద్రుడిలో కుందేలు ఎలా అయితే తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుందో మనకు, అలాగ గ్రహ గతులన్నీ కూడా అంటే ఈ బ్రహ్మాండాలన్నింటికీ కూడా నాయకుడు ఆయనే అనేటటువంటి ఒక అర్థం. తర్వాత సురేశ్వరుడు, మంచి లక్షణములు కలిగినటువంటి వాళ్ళని మాత్రమే కాపాడేవాడు. భక్త సులభుడు, మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. భగవంతుడు ఎవరు? భక్త సులభుడు. నేను భక్త సులభుడు అండి అంటే, అవునండి, అందరూ దండం పెట్టుకుంటారు. వాళ్ళ భక్తి ఎందుకోసం అంటే, వాళ్ళు చేసే భక్తి పూజల కోసం. ఆ పూజలు దేనికి? దేవుడు మాకేదో కోరికలు తీరుస్తాడు కాబట్టి భక్త సులభుడు. నేను కనుక పూజ చేసేస్తే దేవుడు నాకు సులభంగా దొరికేస్తుంది. ఇది జనాల యొక్క అభిప్రాయం. జనాలు ఏమనుకుంటారంటే, భక్త సులభుడు అంటే నువ్వు భక్తుడు అయితే సులభుడే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చెప్పినా నాకు తెలియదు, నేను ఐ డోంట్ ఈవెన్ నో ఐఎమ్ అంటే నాకు నిజంగా తెలియదు. ఒక్కొక్కసారి నాకు బెంగ అనిపిస్తుంది, ఇవి అవసరమా నేను ఇవన్నీ చెప్పడం. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. ఇక్కడ నేనేదో తపన పడుతూ నేనేదో డాన్స్ చేయడమే గానీ జనాలకు అర్థమవుతుందా? నేను భక్తుని అనుకుంటున్నారు, ఎవరికి వాడు భక్తున్నాని అనుకుంటున్నాడు. ఎవరికి వాడు చెడు చూసుకోవడం లేదు. తప్పులేని వాళ్ళు తమ తప్పులు ఎరగరు. వాళ్ళు తమ వైపు తప్పులు చూసుకోవడం లేదు. దేవుడా నన్ను తప్పుల నుంచి కాపాడని ఎవరు అనడం లేదు. నన్ను సన్మార్గంలో నడిపించు అని ఎవరు అనడం లేదు. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో. మాకు ఒక దగ్గర ఒక గురువు గారు ఉన్నారు. ఆయన అందరికీ కూడా సంధ్యావందనాలు అవి నేర్పిస్తాడు. ఆయన చెప్తాడనమాట, నేను 10 నిమిషాల లోపల మొత్తం సంధ్యావందనం ప్రొసీజర్ చేసేయగలను. 108 సార్లు నేను ఇది భర్గోదేవస్య ధీమహి, అది ఏమంటారు, గాయత్రి మంత్రాన్ని కూడా చదవగలను అని చెప్తున్నాడు. ఇక ఎలా చదువు ఉండాలి? ఎందుకంటే కూడా ఫాస్ట్ గా చదవాలి. ఇలా చదివినా కూడా 108 కావు మీకు 10 నిమిషాల్లో. ఇంకా మళ్ళీ మీకు సంధ్యావందనం లోపల తర్పణాలు ఉంటాయి, దిగ్దేవతలకు మనం అర్పించే ఉంటాయి, అర్ఘ్య ప్రదానాలు ఉంటాయి, ఎన్ని రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే కానీ ప్రతి ఒక్కడు తను ముందు మంచివాడు, తను దేవుణ్ణి, నాలేనో దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. తపస్సు ఉన్నవాడు దేవుడు ఎలా ఉన్నట్టు? తమస్సు ఉన్నవాడు దేవుడు ఎలా అయినట్టు? ఒక సినిమా థియేటర్ కి మనం కరెక్ట్ టైంకి వెళ్తామా, లేట్ గా వెళ్తామా? ఎవరైనా జవాబు చెప్పండి. సినిమా థియేటర్ కి మనం కరెక్ట్ టైంకి వెళ్తామా, లేట్ గా వెళ్తామా? మరి ప్రవచనాలకు ఎందుకు లేట్ గా వస్తారంటారు జనాలు? అది అది తమస్సు అని ఎన్నో సార్లు చెప్పుకున్నాం కదా మనం. 5 నిమిషాల ముందే అక్కడైతే టికెట్లు దొరకవు సార్, ఇక్కడైతే పర్వాలేదు కదండి. అక్కడైతే టికెట్ దొరకవు. ఆన్లైన్ లో టికెట్ అయిపోతుంది, ఒక రోజు ముందే చేసుకుంటాం. ఆన్లైన్ లో అయిపోతుంది టికెట్. అంటే అదే, దీన్ని కృతజ్ఞతా భావం లేకపోవడం అనరా? ఒక్కసారి ఆలోచించండి. తప్పు చేసినట్టు కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. తపస్సు అంటే ఏదన్నా నిజంగా ఎమర్జెన్సీ ఉంది, అది ఓకే, అప్పుడు కొద్దిసేపు అయినా అటెండ్ అవ్వడానికి అది వేరనుకోండి. కాకపోతే అంటే ఎమర్జెన్సీ ఒక్కొక్కసారి అందరికీ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎవరైనా లేట్ గా రావచ్చు. కానీ కంటిన్యూస్ గా లేట్ వచ్చే వాళ్ళని ఏమంటారు? తమస్సు అని ఎన్నోసార్లు చెప్పాను కదా. సో ఒక్కసారి మన లోపల తప్పులు ఉన్నాయా ముందు చూసుకోరు. ఏదో వింటున్నాం, చెప్తున్నారు 9 o'clock కి మంచిగా జోలపాట, అలా ఆలోచిస్తున్నారు. కానీ అయ్యో మేము చేస్తున్నది తప్పు, ఇది ఘోరమైనటువంటి అపరాధము. ఏ విధంగా ఏమీ ఆశించినటువంటి ఒక వ్యక్తికి మనం ఇస్తున్నటువంటి గౌరవం ఇది అని ఎందుకు అనుకోరు? మీరు అగౌరవపరుస్తున్నారు నన్ను. ఆ విషయాన్ని గుర్తించండి. నాకేమీ బాధ లేదు, కోపం లేదు. కానీ మీరు చేస్తున్నది తప్ప లేదా ఊహించుకోండి అంతే. నాదేముంది, నేను ఎప్పుడు 8 మంది 10 మంది వచ్చినప్పుడే ప్రవచనం ప్రారంభిస్తున్నాను, అది మీరు చూస్తున్నారు. సో ఇదేంటి ఈ రోజు వరకు సరే, పోనీ ఇప్పటి వరకు నేను 950 ప్రవచనాలు చెప్పాను. సరే, మీరు అందులో కనీసం 700 ప్రవచనాలైనా విన్నవాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు లేట్ వచ్చాను నేను చెప్పండి నాకు. 700 ప్రవచనాలలో ఎన్నిసార్లు లేట్ వచ్చాను నేను? ఒకవేళ లేట్ వచ్చేటట్టయితే 10 నిమిషాలు లేట్ వస్తాను అని ముందే చెప్పడమో, లేకపోతే నా బదులుగా ఎవరినైనా చెప్పించడమో జరిగింది. అది ఎన్నిసార్లు? మాక్సిమం ఒక 2 సార్లు 3 సార్లు.
పెద్ద పెద్ద ప్రయాణాలు చేసి వచ్చిన రోజు, ప్రయాణాలలో ఉన్న రోజులలో కూడా, నేను యాత్రల్లో ఉన్న రోజులలో కూడా ఇంటర్నెట్ లేకపోతే వదిలేసేయండి కానీ, ఇంటర్నెట్ ఉన్న ప్రతి సమయం లోపల సమయానికి అన్ని పనులు ముగించుకుని 15 నిమిషాలు తక్కువ 9కే కూర్చుని మీ అందరికి రిమైండర్స్ పెట్టి మీ అందరినీ కాల్ లోపల జాయిన్ చేసేలాగా చేసి, కాల్ లోపల జాయిన్ అయిన తర్వాత మీ అందరి ప్రశ్నలకు జవాబులు చెప్పి, ఎంత అలసిపోయినా సరే నేను 11 గాని 12 గాని అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పి, మళ్ళీ మీరు అందరూ పడుకున్నాక మళ్ళీ నేను కూర్చుని వీడియోని అప్లోడ్ చేసి, అవసరం వస్తే ఎక్కడన్నా ఎడిట్ చేయాల్సి ఉంటే ఎడిట్ చేసి, మళ్ళీ ఈ రోజు ఏం నేర్చుకున్నాము అని మళ్ళీ ఒక చిన్న డీటెయిల్ గా రాసి, మళ్ళీ దాన్ని అన్ని గ్రూపులలో పెట్టి, మళ్ళీ అనవసరమైనటువంటి మెసేజ్లు రిమైండర్లు లాంటివన్నీ డిలీట్ చేసి, మీకు చాలా టైం ఉంది సార్, నాకు చాలా టైం ఉంది కదా, 24 గంటలు ఉంది కదా. క్రూరత్వం అంటారు దీన్ని తమస్సు అనరు, దీన్ని క్రూరత్వం అంటారు. అది గుర్తుంచుకోండి. అంటే నేనేమంటానంటే, నేను భక్తుడిని, నేను మంచివాడిని అనుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను ఇది. నేను చెడ్డవాడిని అనుకునే వాళ్ళకి నాకు చాలా సంతోషం. నేను చెడ్డవాడిని ఒప్పుకోండి, నేను సంతోషపడతా. మేము చెడ్డవాళ్ళమని ఒప్పుకునే వాళ్ళంత మంచి వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. మేము చెడ్డవాళ్ళము అని చెప్పి ఒప్పుకునే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. కానీ మేము భక్తులము, మేము మంచి వాళ్ళము, మాలో సద్గుణాలు ఉన్నాయి అనే వాళ్ళు ఎప్పుడూ ఇటువంటి తమస్సుకు సంబంధించినటువంటి పనులు చేయరన్న సంగతిని అందరూ కూడా గుర్తించాలి, తప్పక గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ప్రవచనం విన్నారు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, ఎంత మంది లోపల మార్పు వచ్చింది అనేది నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది, చాలా బాధేస్తూ ఉంటుంది. ఇవాళ నేను అనుకుంటూ ఉంటాను, జనాలకు వాళ్ళు ఎవరితోనో మాట్లాడడం జరిగింది అనమాట, పారాయణలో చేస్తే బాగుండేది, ఇవన్నీ గోళలు ఎందుకు, జనాలకి చాలా మందికి అనిపించేటటువంటి భావన. పారాయణాలు చేస్తాం సరే, చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళేవా, ఇది అవుతున్నారు. సో పెళ్లి టైంలో కూడా తండ్రి అనుకుంటాడు, నా కూతురికి ఇక పెళ్లి చేద్దాము, ఓకే. సో అలా అనుకున్న అప్పుడు ఏం చేస్తాడు, తండ్రి కూతురుకు పెళ్లి చేద్దామని కూర్చుంటాడు. కూర్చోగానే పెళ్లి కొడుకు వస్తాడు. రాగానే అప్పుడు చెప్తాను అనమాట, నా కూతురుకు చాలా తెలివి ఉందండి, పెళ్లి చేస్తాను అని చెప్పేస్తే, ఏదండి పాప ఏం మాట్లాడుతుందో చూద్దామంటే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటే, అప్పుడు ఆ పెళ్లి కొడుకు అంటాడు అనమాట, మీ అమ్మాయికి కావాల్సింది పెళ్లే కాదండి, ముందు దాన్ని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో చూపించండి, చందమామ రావే జాబిల్లి రావే చిట్టి చిలకమ్మ పాటలు పాడుతోంది అని చెప్పేసి ముందు జాయిన్ చేస్తారు. సో కాబట్టి ఎదగాలని లేదా అనేది మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయము. మనకు ఎదగాలి అని లేనప్పుడే ఇవన్నీ తప్పులు చేస్తూ ఉంటాం మనము. ఇందులో చాలా మంది చూస్తున్నారు కదా, ఇన్నేళ్ళుగా 6 ఏళ్ళుగా చూస్తున్నారు కదా, నేను లేట్ గా జాయిన్ అయింది ఎన్నిసార్లు ఒక్కసారి చెప్పండి, ఎవరైనా సరే. ఎప్పుడు లేట్ గా లేదు సార్, మీరు ముందే 10 నిమిషాలు ముందే చెప్తారు, దాంట్లో మెసేజ్ పెడుతుంటారు, మీరు మెసేజ్ కూడా పెడతారు, 10 నిమిషాలు ముందు జాయిన్ కానీ కూడా చెప్తారు. 1-2 నెలలు అయింది, ఎన్నడూ మీరు లేట్ గా రాలేదు. ఒక్కరోజు లేట్ అవుతుందని ముందే మెసేజ్ పెట్టి చేశారు తప్ప ఎప్పుడు మీరు లేట్ రాలేదు, సెలవు పెట్టలేదు. 2 నెలలు అవుతుంది నేను రాబట్టి. మరి నాకు ఫ్యామిలీ లేదా, నాకు పిల్లలు లేదా, రోడ్డు మీద బారేసానా పిల్లల్ని? నా పిల్లల్ని రోడ్డు మీద బారేసానా? పిల్లలు పెద్దోళ్ళు, ఏం పెద్దోళ్ళు చెప్పాలి, తపన ఎక్కువ ఉంది మీకు, మీ తపన ఉన్నందుకు మీరు కరెక్ట్ గా ఇస్తున్నారు, మాకు కూడా తపన ఉండాలి కదా. మరి అలాంటప్పుడు మిగతా వాళ్ళు ఎలా నేను భక్తుని అనుకుంటున్నారో నాకు చెప్పండి. కనీసం నా మాటలు విని 1% మనుషుల లోపల మార్పు రాకుండా పిచ్చి వేషాలు వేసి, పిచ్చి డాన్సులు చేసుకుంటూ, పిచ్చి నోములు, పిచ్చి వ్రతాలు చేసుకుంటూ, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అనే జనాలని ఏం చెయ్యాలి? ఎప్పటికొస్తుంది మార్పు? ఎప్పటికొస్తుంది మార్పు? ఇంత గొప్ప గొప్ప విషయాలే ఇవి చెప్పడానికి ఎంత తపన అనిపిస్తుంది, ఎంత అమృత వాక్కులు ఇవి. భగవంతుడి యొక్క సహస్రనామాలు అమృత వాక్కులు. ఎక్కడ మనకు అసలు అర్థం కావడానికే లేదు. ఉదాహరణకు మనకు మణిద్వీపం తీసుకోండి, మణిద్వీపం లోపల ఎన్ని గొప్ప మెట్లున్నాయి, సాధకులు ఎలా ఉండాలి, అష్టదిక్పాలకులతో నేను ఏం చేయాలి. జనాలు ఏమంటారంటే, సార్ మేము ఊరికే నామం చేస్తే సరిపోతుందా? నామం చేస్తే సరిపోతుంది, కరెక్టే. అన్నం కూడా తినద్దు, గాలి తీసుకొని బతకచ్చు. మీరు ఆలోచించండి, కొన్నాళ్ళు గాలి తీసుకునే బతకచ్చు. అదే విధంగా నీళ్లు తీసుకుని కూడా బతకవచ్చు, ఆకులు అలములు తిని కూడా బతకవచ్చు. మరి బతకట్లేదు కదా, అక్కడ మాత్రం కుంభాలు లాగిచ్చేస్తున్నారు కదా. పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, ఎలా తింటారండి పెళ్లిళ్ళ లోపల? ఆ కంచాలు పట్టుకొని ఆ బఫే లోపల తింటుంటే పందులు మోరీలో పడి తింటాయి చూడండి, అంత రేంజ్ లో తింటున్నారు జనాలు.
ఎంత అసహ్యం వేస్తుంది తెలుసా నాకు. ఫంక్షన్స్ కి వెళ్ళడం మానేశాను, కొన్నేళ్లుగా వెళ్ళడం లేదు, 5-6 ఏళ్లుగా వెళ్ళడం లేదు ఫంక్షన్స్ కి. పందులు తింటాయి చూడండి, పందులలాగా తయారయ్యారు. ఆ ప్లేట్స్ పట్టుకొని అవతల తుయ్యడం పెట్టారు. ఒక ప్రవచనకర్త కొన్నేళ్ల కింద, 10 ఏళ్ల కింద ఆ ప్రవచనకర్త ప్రవచనాలకు వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ఎలా అయిపోయిందంటే అందరూ చేతులలో పళ్ళాలు పెట్టుకుని ముందు వాళ్ళని తోస్తూ తంతూ అన్నాలు తింటున్నారు. అతి కష్టం మీద చెమట్లు కక్కుతూ, సగం చెమట ప్లేట్ లోపల, సగం చెమట ఆ తీసుకునేటటువంటి వస్తువులలో. కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా, కుడి చేత్తోనే అన్నం తీసుకునే అలవాటు ఉంటుంది. కుడి చేత్తోటే తింటారు, కుడి చేత్తోటే అన్నాలు కూడా తింటారు. మళ్ళీ ఈ తిన్న ప్లేట్ను పోయి అన్నాలకు తగిలిస్తారు. వీడు సాంబార్ పోసుకున్నాడంటే నీ ప్లేట్ లోంచి మళ్ళీ సాంబార్లో వాపస్ పడాల్సిందే. కుక్కలు పందులు తింటున్నట్టుగా అనిపించడం లేదా ఒకసారి? ఇది బతికేనా? నేను అనేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించాలి మనం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎవరికి అండగా ఉంటాడు అనే విషయాన్ని మనం ఇందులో తెలుసుకుంటున్నాం. నేను తిడుతున్నానని అనుకోకండి, ఎవరిని తిట్టడం లేదు, నాకు అసలు ఏమీ సంబంధమే లేదు. కానీ నేనేమంటానంటే ఎవరికి వారే ఆలోచించాలి. ఇది ఎవరికి వారే ఆలోచించాలి. భగవంతుడు దేవతలకు ప్రభువు, సన్మార్గంలో నడిచే వాళ్లకు ప్రభువు, అండగా ఉంటాడు. దానికి సురేశ్వర అని చెప్పేసి చెప్తాడు. భగవంతుడు కేవలము అండగా ఉండడమే కాదు, ఆయన ఏం చేస్తాడు, మన భవరోగాలని పోగొడతాడు. భవరోగాలు అంటే ఏంటి? పుట్టుక, మరణము, ఇవన్నిటినీ కూడా పోగొడతాడు ఎప్పుడు భక్తుణ్ణి నమ్మితే. నిన్న మనం ఏదో చెప్తున్నప్పుడు ఎవరో అంటున్నారు, మనకు ఈయన ఉన్నాడు కదా, ఆయన పేరేంది, గజేంద్రుడిని కాపాడినవాడు నన్ను ఎందుకు కాపాడు? సరే, నాకు ఎవరైనా ఒక్కరు జవాబు చెప్పండి. భగవంతుడికి గజేంద్రుడు ఎక్కువ లేకపోతే మకరం ఎక్కువ? ఎవరు ఎక్కువ అండి భగవంతుడికి? హలో, ఇద్దరు సమానమే సార్. సమానమే సార్, అందరూ సమానమే. అందరు సమానమే. మకరానికి కూడా శాప విమోచన చేస్తాడు కదా. అది కథ వదిలేసేయండి. భగవంతుడికి అందరూ సమానమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పామును గుట్టించాడు, పాము కాటేస్తుంది అనుకోండి అందరినీ. భగవంతుడు వచ్చి తిడతాడా పాముని? ఏమే పామా, నువ్వు అందరినీ ఎందుకు కాటేస్తున్నావు అని తిడతాడా? సర్వభూతస్థలో అన్ని భూతాల్లో దాని స్వభావమే, పాము స్వభావమే కాటు వేయడం గనక ఏమండు. అదే కాకుండా అది గనక పాము గనక 1000 మందిని కాటేస్తే భగవంతుడు సంతోషపడతాడు. ఎందుకంటే నువ్వు టార్గెట్ తొందరగా రీచ్ అయ్యావు అంటాడు. నువ్వు టార్గెట్ తొందరగా రీచ్ అయ్యావని శభాష్ పామా అంటాడు. 10 మందిని కాటేసే దగ్గర 15 మందిని కాటేసావు, శభాష్, నీ టార్గెట్ రీచ్ అయ్యావు అని అంటాడు. సింహము బాగా ఉగ్రంగా ఉంటుంది, ఆవు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏనుగు చాలా పెద్దగా రోజుకు టన్ ఆహారం తింటుంది. క్వింటాలో టన్నో నేను కరెక్ట్ గా చెప్పలేకపోయాను, క్వింటాల్ అనుకుందాం పోనీ. క్వింటాలో ఆహారం తింటున్నటువంటి ఏనుగు ఎందుకండి అది శాకాహారమే తింటుంది? ఏనుగు శాకాహారమే ఎందుకు తింటుంది? ఎందుకంటే దాని స్వభావం అంతే, దాని స్వభావం, భగవంతుడు ఇచ్చినటువంటి స్వభావం. పాముకు ఒక స్వభావం ఇచ్చాడు, అదే విధంగా ఆ మకరం స్వభావం కొత్తగా వెజిటేరియన్ ఫుడ్ తినే స్వభావం ఇచ్చాడు. అదే విధంగా మీరు తీసుకున్నట్లయితే కుక్క ఉంది. కుక్క పుట్టడం మీకు అదేం చేస్తుంది? కుక్కకి మీరు ఇంట్లోపల అన్నం పప్పు పెట్టారనుకోండి. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కుక్క ఉండేది. ఆ కుక్కకి ఎంతసేపు కూడా వీళ్ళు జీవితాంతం అన్నం పప్పు పెట్టారు తెలుసా. సేమ్ నాటైపోయి తినేది అది. అన్నం పప్పు అంటే దానికి బాగా ఇష్టం. అదృష్టవశాత్తు దానికి మాంసం ఎవరో అలవాటు చేయాల. మాంసం అలవాటు చేస్తే ఏమయ్యేది? మళ్ళీ అది ఒక రోజు మాంసం తిన్నదంటే నెక్స్ట్ డే నుంచి పప్పు ముట్టుకోదు. సో ఎందుకంటే దాని స్వభావము మాంసాహారి. అది మీరు దానికి బలవంతంగా ఇవ్వలేదు, దాని అదృష్టం బాగుంది. కానీ మీరు కనుక దానికి ఒక రోజు చికెన్ అలవాటు చేయండి, 2వ రోజు నుంచి చికెనే కావాలంటుంది. కుక్క ఎందుకు? చిన్న పిల్ల 2 నెలల కుక్క కూడా పెద్ద ఆవును చూసి అరుస్తూ ఉంటే ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి ఆవు వెనక్కి తిరిగి కొమ్ముతో ఒక్క పొట్టు పొడిచిందంటే ఎక్కడ ఉంటుంది కుక్క? సో ఇవన్నీ స్వభావ సిద్ధమే. మరి అలాంటప్పుడు ఏనుగుని రక్షించి భగవంతుడు మకరాన్ని ఎందుకు శిక్షించాడు? ఎవరన్నా చెప్పండి. హలో, వాళ్ళ ప్రారంభ కర్మ. హింసించింది కాబట్టి బంధాన్ని వదులుకుంది ఏనుగు అక్కడ. గట్టిగా మాట్లాడండి ప్లీజ్, వినిపించడం లేదు. ఆర్తనాదం చేసింది సార్, ఏనుగా ఆర్తనాదం చేసింది. ఇంకా అని మొత్తం తన బంధాలను వదులుకున్న క్షణమే మీ వాయిస్ క్లియర్ గా లేదు సూర్యశ్రీ గారు.
వేణుగోపాల్ గారు చెప్పింది ఏంటంటే అది ఆర్తనాదం చేసిన ఆర్తనాదం అస్సలు చేసింది ఏనుగు ఆర్తనాదం చేసినందుకు వినిపించింది, మీకు ఆయనే వినిపించింది. సర్వస్య శరణమని శరణాగతి నమ్మి వేలు ఆయనని ప్రార్థించింది. శరణు అడిగింది సార్. అదే ఇంకెవరన్నా మాట్లాడండి. బంధాలు వదులుకుందండి. అంతా వదులుకుంది. బంధాల నుంచి వదిలించమని వేడుకుంది సార్. అది కరెక్ట్ ఆన్సర్. అంతేగాని వీళ్ళందరూ ఏంటి, బంధాలు పట్టుకొని నన్ను దేవుడు రక్షించాలి అంటే చచ్చినా పట్టుకోడు. నువ్వు మనవళ్ళు మనవరాళ్ళు, బంధాలు, పిచ్చి ప్రేమలు, పిచ్చి మోహము, అనన్య భక్తి అని చెప్పాడు దేవుడు. నువ్వు భక్తుడు ఎలా అవుతావు? భక్త సులభుడు భగవంతుడు. ఎస్, ఐ అండర్స్టాండ్. బట్ మనము భక్తులమా, స్వార్థపరులమా? మరి గృహస్థాశ్రమం అని కూడా ఆయనే పెడతారు కదా సార్. గృహస్థాశ్రమం అని పెట్టింది కూడా ఆయనే కదా. గృహస్థాశ్రమం అని పెట్టింది కూడా ఆయనే కదా అంటున్నా. అవును. ఎప్పటి వరకు గృహస్థాశ్రమం పెట్టాడమ్మా? ఎన్నేళ్ల కోసం పెట్టాడమ్మా? తెలియదు సార్, అది మటుకు తెలియదు సార్. మరి మీరు అన్నదానికి జవాబు నేను చెప్పాల్సిందే కదా ఇప్పుడు. సరే చెప్తా. సరే, ఇప్పటి వరకు చాలా సార్లు, ఒక 50 సార్లు చెప్పాను మన ప్రవచనాలలో. మరోసారి చెప్తాను, ఏం పర్వాలా. నాకు మీ ముందు అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి మీ అందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ అందరూ వరుసగా కూర్చోండి ఒకే ఒక రోజు. అందరికీ కాళ్ళు కడుగుతా. ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నా నెత్తి మీద వేసుకుంటాను, నాకేం సిగ్గు లేదు. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, ప్రవచనాలలో చెప్పిన మాటలు హృదయంలో నింపుకోండి, అజ్ఞానం పోగొట్టుకోండి. అదొక్కటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీ అందరిలో దేవుడికి నేను నా తల వంచి దండం పెడతాను. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేదో జోలపాటలాగా రాత్రిపూట వినేసి పడుకుందామని కాదు. నా ప్రవచనాల నుంచి మీకు ఏం పుణ్యం రాదు. మళ్ళొకసారి చెప్తున్నా, మీకు ఎవరికైనా ఆ అనుమానాలు ఉంటే అనుమానాలు ఇప్పుడే తొలగిస్తున్నా. మీకు వేరే ప్రవచనకర్తలు చెప్తారు కానీ నాకు అవసరం లేదు అది. ఓకే, నాకు మీ దగ్గర నుంచి డబ్బు అవసరం లేదు, మీ దగ్గర నుంచి గుర్తింపు అవసరం లేదు, మీరు నన్ను జీవితంలో నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ కలిస్తే చెప్పండి, మీ అందరివి వరుసగా కాళ్ళని నేను కడిగి ఆ నీళ్ళని నా నెత్తి మీద చల్లుకుంటా. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి చెప్పిన మాట వినండి అందరూ కూడా. నేను గురుదక్షిణ అడగను, శిష్య దక్షిణ ఇస్తాను. అందరికీ శిష్య దక్షిణ ఇస్తాను. నేను చెప్పాను కూడా, నేను ఆల్రెడీ దానికి ఒక మంచి ప్లాన్ తయారు చేశాను. నా దగ్గర ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటివన్నీ కూడా నేను అందజేస్తాను మీ అందరికీ. నా దగ్గర ఉన్నటువంటి సర్వ సంపద నేను మీ అందరికీ రాసిస్తాను. మీరు నాకు గురుదక్షిణ ఇవ్వద్దు, నేనే మీ అందరికీ శిష్య దక్షిణ ఇస్తాను. ఇది నా వాద. కానీ నా మాట వినండి. మీకు తోచిన మాటలు, మీకు ఎవరెవరో చెప్పినటువంటి మూర్ఖత్వపు మాటలని పట్టుకోవద్దు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆవిడ అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తాం. ఆవిడేమన్నారు? భగవంతుడు గృహస్థాశ్రమం ఇచ్చాడు. ఓకే, ఎవరైనా ఆ మాటకి జవాబు చెప్పగలుగుతారా? నా ప్రవచనాలు చాలా రోజులుగా వింటున్నాం. 45 సంవత్సరాల వరకు 50 సంవత్సరాల వరకు చేయొచ్చు సార్ గృహస్థాశ్రమం. 50 years వరకు తర్వాత ఒక్కొక్క స్టేజ్ కి దేవుడు మనకి పెట్టాడు. ఆ స్టేజ్ దాకా మనం అది దానిలో ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ దాకా చదువు, తర్వాత ఇవన్నీ, ఆ తర్వాత 25 to 50 గృహస్థాశ్రమం, 50 తర్వాత మళ్ళీ మనం మన ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలి. అది ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి. ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎందుకు వెళ్ళాలి? దానికి కూడా ఎవరైనా జవాబు చెప్పగలరా? ఎలా తెలుస్తుంది నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అని? మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనం ఎవరు, మనం ఏంటి, మనం ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి, మన ఇక్కడికి ఎందుకు పుట్టాము, ఏంటి మన కారణం అని తెలుసుకొని మనం ఏమి సాధించాలి, మన గోల్ ఏంటి, ఇవన్నీ అయిపోయి మన హిందూ సాంప్రదాయం ధర్మార్థ కామ మోక్షాలని 4 చతుర్విధ పురుషార్థాలు. అందులో కామము అర్థము అయిపోతుంది గృహస్థాశ్రమంలో, తీర్చుకుంటాము ధర్మబద్ధంగా. మోక్షాన్ని సాధించాలి, మనం ఎవరో తెలుసుకోవాలి. దానికోసం మనము సన్యాసాశ్రమం తీసుకోవాలి. గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థము సన్యాసాశ్రమం తీసుకోవాలి. మన జీవిత పరమావధి, మన హిందూ సనాతన ధర్మ పరమావధి మోక్షాన్ని సాధించటం అంటే మన స్వరూపాన్ని తెలుసుకోవటం. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అంటే, కరెక్ట్, కానీ మనకు ఆలోచన రాదు. కానీ ఆలోచన ఎప్పుడు రావాలంటారు? ఫస్ట్ నుంచే, ప్రారంభ దశ నుంచే ధర్మబద్ధమైన గృహస్థాశ్రమం నుంచే వస్తూ ఉండాలి సార్. అన్ని చేస్తూ ఉండాలి, ఒకేసారి వచ్చేది కాదు అది. కానీ భగవంతుడు మనకేమి సిగ్నల్స్ ఇవ్వడంటారా? ఇస్తాడు సార్, ఇస్తాడు. మనకి అనారోగ్య పరిస్థితులు, షుగర్లు, బీపీలు ఇవన్నీ వస్తున్నాయి, నీ జర్నీ అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది, నువ్వు సాధించాలి అని
వస్తుంటాయి. ఎప్పుడైతే దైనందిన జీవితం మీద విసుగు పుడుతుందో అప్పుడు మొదలైతుంది. అంటే ఈ శరీరం విజయ్ గారు మళ్ళీ తప్పు నాకు చెప్తున్నారు. I have different opinion, sir. శరీరము ఒకసారి అందరూ మ్యూట్ లోకి కృషించిపోతుంది కదా. వెళ్ళిపోండి. ఒకసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. ఆవిడకి ఎవరు చెప్పినా కూడా అర్థం Basic కావడం business, లేదు. sir. విజయ్ గారు మీరు ఒక్కరే అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అనిపిస్తాయి కదా అమ్మా సార్. విజయ్ గారు మీరు అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. విజయ్ గారు మీరు ఒక్కరే అన్మ్యూట్ అవ్వండి అమ్మా. అమ్మా విజయ్ గారు అయినానండి. వెరీ వెరీ గుడ్. వాళ్ళు ఏం చెప్పారమ్మా, మీకు ఏమన్నా అర్థమైందా? వాళ్ళు చెప్పింది ఏంటంటే మనము ఆధ్యాత్మికత వైపు వెళ్ళడానికి మొదటి ఎందుకు నుంచి వెళ్ళాలి? కూడా కృషి ఉండాలి. నాకు అర్థమైంది దాని మీద. అది కాదు, ఇంకా కూడా కొన్ని మాటలు చెప్పారమ్మా వాళ్ళు. మీరు చెప్పండి, మీరు చెప్తే అర్థమవుతుంది. వెరీ గుడ్, పర్వాలేదమ్మా. నేను మీకోసం చెప్తున్నాను. మనకు దేవుడు 4 పురుషార్థాలు సాధించాలి అంటాడు. ఈ 4 చేసిన వాడు మాత్రమే హిందువు, లేకపోతే వాడు హిందువు కాదు. ఓకేనమ్మా? ఏంటా 4? ధర్మము, అర్థము, కామము, మోక్షము. చెప్పండి అమ్మా, నాతో పాటు రిపీట్ చేయండి మీరు. ధర్మము, అర్థము, కామము, మోక్షం. ధర్మము అనేటటువంటిది ఏంటంటే చిన్నప్పుడు మనం స్కూల్లో నేర్చుకుంటాము, కాలేజీలో నేర్చుకుంటాము, సమాజంలో నేర్చుకుంటాము, తల్లి తండ్రి మంచి వాళ్ళైతే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాము. ఓకేనా? దీన్ని ధర్మము అంటారు. అంటే జీవితంలో ఎలా బతకాలి ధర్మబద్ధంగా అని అంటారు. ఓకేనా? చెప్పండి, ఎక్కడ నేర్చుకుంటామమ్మా? ఎక్కడ నేర్చుకుంటామమ్మా? స్కూల్లో నేర్చుకుంటాము, లేదంటే తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే వాళ్ళ దగ్గర. మీరు చెప్పింది ఇంకా సమాజంలో కూడా నేర్చుకుంటాం. సమాజంలో కూడా నేర్చుకుంటాం. ఎన్నేళ్ళు నేర్చుకుంటామండి? సుమారుగా అంటే జీవితాంతం నేర్చుకోవచ్చు, తప్పలేదు. ఎన్నాళ్ళు నేర్చుకుంటాం? ముందు ప్రారంభ దశలో కొంచెం జ్ఞానం వచ్చేదాకా అనుకుంటున్నాను సార్. ఉదాహరణకు చెప్పండి. ఉదాహరణ చెప్పండి మీరు. ప్రారంభ దశ అంటే 12 సంవత్సరాలు అట్లా. 12 కాదు, మీరు 25 ఏళ్ళు నేర్చుకోండి, ఏం పర్వాలేదు. 25 years నేర్చుకోండి. ఓకేనా? సరే. దీన్ని ఏమంటారంటే బ్రహ్మచర్య ఆశ్రమము అంటారమ్మా. ఏమంటారు? బ్రహ్మచర్య మార్గము, బ్రహ్మచర్య ఆశ్రమము అంటారమ్మా. చెప్పండి. బ్రహ్మచర్య ఆశ్రమము. వెరీ గుడ్. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకొక 25 ఏళ్ల పాటు, 20 నుంచి 45 ఏళ్ల వరకు వేసుకోండి, 50 ఏళ్ల వరకు వేసుకోండి. ఓకే, 20 నుంచి 50 వరకు వేసుకోండి. కొని ఈ 50 వరకు ఏం చేస్తారు మీరు? కామము, అర్థము అంటే డబ్బులు సంపాదించుకోవడము, కామము అంటే కార్లు కొనుక్కోవడము, బంగ్లాలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, సమాజంలో స్థానం సంపాదించడము, ఇవన్నీ నేర్చుకుంటాం. దీనిని గృహస్థాశ్రమము అంటారు. చెప్పండి అమ్మా. గృహస్థాశ్రమము ఏం చేస్తే గృహస్థాశ్రమం అమ్మా? ధర్మార్థ కామ మోక్షాలు, కామార్థాలు. ఏం చేయాలమ్మా గృహస్థాశ్రమంలో? ధర్మము, అర్థము, కామము, 4వది మోక్షము. గృహస్థ ఆశ్రమంలో ఏం చేయాలమ్మా? అదే ఇవి మీరు చెప్పిన 4టిలో 3 అయితే వస్తున్నాయండి. ఇప్పుడు మీరు ఏమైతుందంటే మీరు అందరూ మాట్లాడితే ఆవిడకి అసలే అర్థం కాదు. ఇప్పుడు ఏమైతుంది, నేను చెప్తేనే ఆవిడకి సగం అర్థం అవుతుంది. ఇప్పుడు ఒకసారి నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఆవిడకి అర్థం చేయిస్తాను. అమ్మా మీరు మళ్ళీ అన్మ్యూట్ అవ్వండి, మీరుండండి. చిన్నప్పుడు 25 ఏళ్ల పాటు ధర్మం నేర్చుకుంటారు, ఎలా బతకాలి, ఎలా మంచిగా ఉండాలి అని చెప్పేసి నేర్చుకుంటారు. తర్వాత 25 ఏళ్లలో ఈ ధర్మాన్ని ఉపయోగిస్తూ డబ్బు సంపాదించుకోవడము, కోరికలు తీర్చుకోవడము చేస్తాం. చెప్పండి అమ్మా, ఈ చిన్న మాటలు 2 మాటలు చెప్పండి అమ్మా, చిలక పలుకులు. విజయ గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. పిల్లలు వచ్చారు సార్, అందుకే వాళ్ళని బయటికి పంపిస్తే తలిపేసి వచ్చేసరికి చెప్పలేకపోయాను మధ్యలో. సార్ నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ధర్మము, తర్వాత అర్థము, తర్వాత కామము, 3. 4వది చెప్పండి సార్. 4 కామ్యము అంటే ఇప్పుడు చేయాలి. లేదు పోన్లేండి, మీకోసం మళ్ళీ ఒకసారి చెప్తాను. అర్థము కామము అనేది ఏమంటారంటే మీరు ఎక్కడ ఉంటారండి? మీరు ఏ ఊళ్ళో ఉంటారమ్మా? హైదరాబాద్ అండి, చిక్కడపల్లి. హైదరాబాద్. మీ అడ్రస్ చెప్పండి, నేను మీ ఇంటికి వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా నీళ్లు కూడా పెట్టండి. మేము ఫస్ట్ మీ పాదాలు కడుగుతాను, తర్వాత మీ అయ్యో లేదమ్మా నేను చెప్తాను. నేను ఎందుకంటే ఇదొక్కటి, నేను కొద్దిసేపు ఇక్కడ శ్రద్ధగా ఉండండి. పిల్లలు, భర్త, ఇవన్నీ నాకు ఐ అండర్స్టాండ్, అన్ని ఇంపార్టెంటే. కానీ ముందు శ్రద్ధగా ఉండడం అన్నిటికంటే గొప్ప ఇంపార్టెంట్. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రద్ధ లేని వాడికి జ్ఞానం ఎక్కడ వస్తుంది? తమస్సు ఉన్న వాడికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. సరే వినండి అమ్మా, మీకు ఇంకొకసారి చెప్తానమ్మా. 20 ఏళ్ల పాటు ధర్మ మార్గం అంటే నేర్చుకోవాలి. చెప్పండి అమ్మా నా కోసం. 20 ఏళ్ల పాటు ధర్మ మార్గం అంటే నేర్చుకోవటము. వెరీ గుడ్ అమ్మా.
20 నుంచి సుమారుగా 50-55 ఏళ్ళు పోని. ఓకే, అంతవరకు 45 నుంచి 55 ఏళ్ల వరకు సుమారుగా 20 నుంచి 55 ఏళ్ళు మాక్సిమం. ఏం చేస్తాము మనము? డబ్బులు సంపాదించుకుంటాము, కోరికలు తీర్చుకుంటాము. సరేనా? అర్ధకామాలు వస్తాయి, రెండు ఈ వస్తాయి. సమయం తర్వాత మనకు దేవుడు సిగ్నల్స్ ఇవ్వడం మొదలెడతాడు. ఏంటి సిగ్నల్స్? తెల్ల జుట్టు వస్తుంది, థైరాయిడ్, బీపీ, షుగరు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రాగానే మనకి ఏమవుతుంది? అర్థమవుతుంది ఏంటంటే జీవితం అనేది మళ్ళీ కృషించడం మొదలైంది. ఇన్నాళ్ళు ఎదిగాను, ఇప్పుడు కృషించడం మొదలైంది అని అర్థం చేసుకుంటాం. కాబట్టి 50 సుమారుగా 45-55 మధ్య లోపల ఈ 10 ఏళ్ళు ఏదైతే ఉందో సాలిడ్ గా మనము తర్వాత ఆశ్రమమైనటువంటి మోక్ష మార్గంలోకి వెళ్ళాలి. ధర్మం అయిపోయింది, అర్ధకామాలు అయిపోయాయి. ఇప్పుడు మనం వెళ్లాల్సింది మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం అనేటటువంటి కఠినమైనటువంటి మార్గము. కాబట్టి ఏం చేస్తామంటే ఈ మోక్ష మార్గం సాధించడానికి భగవంతుడు 2 ఆశ్రమాలు ఇచ్చాడు. మోక్ష మార్గం, వానప్రస్థము, సన్యాసము అనే 2 మార్గాలు ఇచ్చాడు. ఇద్దరికి, గృహస్థులకి గాని వేరే అందరికి కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి వానప్రస్థము, సన్యాసము ఇచ్చాడు. గృహస్థులకు రాదేమో కదా ఇందాక మీరు అన్నదానికంటే. నేను అనలేదమ్మా ఆ మాట. మీరు ఎవరి దగ్గర విన్నారో, మీకు ఆ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మీకు ఆ అజ్ఞానం ఇచ్చినటువంటి పాపాత్ములు ఎవరో కూడా నాకు తెలియదు. దయచేసి నా మాట వింటారని నేను ఆశిస్తున్నాను. నేను ఎలా అన్నానో అదే రిపీట్ చేయండి, మీరు వేరే మాట అనద్దు. ఓకే, 50 ఏళ్ల నుంచి సుమారుగా 65-70 ఏళ్ల వరకు డిటాచ్మెంట్ అనగా వానప్రస్థమును అలవాటు చేసుకుంటాం. చెప్పండి అమ్మా. 55 నుంచి 65 ఏళ్ల వరకు వానప్రస్థం అలవాటు చేసుకుంటాం. సుమారుగా నేను అనేది ఎగ్జాక్ట్ అదే ఏజ్ కాదు. సుమారుగా 45 ఏళ్ల నుంచి 65-70 ఏళ్ల వరకు కూడా భార్య భర్త వానప్రస్థాన్ని అలవాటు చేసుకుంటారు. వానప్రస్థం అనగా ఏంటి? సమాజానికి దూరంగా ఉండడము, సమాజంతో. ఎందుకంటే ఎలాగో సమాజాన్ని మనం వదిలేయకపోతే దేవుడు కోసిపారేస్తాడు, మనం వదిలేయకపోతే దేవుడే ఆ బంధాన్ని తెంపేస్తాడు. కాబట్టి ఏంది, మనమే ప్రయత్నపూర్వకంగా ఈ బంధాల నుంచి దూరం అవ్వాలి. ఈ బంధాల నుంచి దూరం అవ్వాలంటే ఏంటి? ఈ సమాజంలో ఫోన్లు చేయడాలు, ఈ మొబైల్ ఫోన్లు, ఓకేనా? ఈ గుంపులో గోవింద చేస్తుంటారు చూడండి, గుంపులో గోవిందగా వెళ్ళి బండపారాయణ. ఒక్క నిమిషం, మీ గురించి కాదు, నేను జనరల్ గా అందరికీ చెప్తున్నాను. బండపారాయణలు, అంటే ఏదైనా భక్తితో చేస్తే తప్పేం లేదు. ఏ పని చేసినా భక్తితో చేస్తే తప్పు లేదు. భక్తితో మీరు ఎటువంటి తప్పు చేసినా ఏం తప్పు కాదు. కానీ భక్తి లేకుండా బండగా చేసే వాటికి దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. నెగటివ్ గా ఉండే వ్యక్తులకు దూరంగా ఉండాలి. సమాజం లోపల 50 మందితో మనకు కాంటాక్ట్ ఉంటే 50 మందిని 5గురికి తగ్గించాలి, 5గురిని 2కి తగ్గించాలి. మన పిల్లలతోటి బంధం ఉంటే చాలు. దీనిని వానప్రస్థము అంటారు. ఈ వానప్రస్థము అయిపోయిన తర్వాత అంటే సుమారుగా 70-75 ఏళ్లలో మనం బతుకుంటే అప్పటికేమవుతుందంటే ఎవరు భర్త కూడా అవసరం లేనటువంటి స్థాయికి వెళ్తాము. పిల్లలు అవసరం ఉండరు, భర్త భార్య ఒకరికొకరు కూడా అవసరం లేనటువంటి స్థాయి ఉంటుంది. దానిని సన్యాసము లేదా సమ్యక్ న్యాసము అని చెప్పేసి అంటాం. అప్పుడు ఇక ఎవరు అవసరము లేదు, మనం భగవంతుడితోనే మమేకం అయిపోతాము. అన్నం తిన్నామా మనకు తెలియదు. ఎందుకంటే 25 ఏళ్ళు ప్రాక్టీస్ చేశారు. 25 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడితోనే సంబంధం ఉంటుంది, ఇంకా మనుషులతో సంబంధం ఉండదు. అంతవరకు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా ఒకటి, వీరిద్దరు కూడా ఒకరిలో ఒకరు భాగము. కాబట్టి ఏమైందంటే వారిద్దరూ కలిసి చేస్తారమ్మా. సాధన చేస్తే అప్పుడు వారికి ఎలా ఉంటుందంటే ఒకరితోనొకరికి అవసరం లేనటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని సన్యాసము అంటారమ్మా. అంటే ఇప్పుడు మనకి 50 ఏళ్ల తర్వాత డిటాచ్మెంట్ అలవాటు అవ్వాలి అంటే ఏంది? ఈ మనవళ్ళు, ఈ మనవరాళ్ళు, ఈ పిల్లలు, వీళ్ళ ఫంక్షన్స్, ఇవి. నా మనవడి మునిమన్మడి ఫంక్షన్ కి వెళ్ళాను, నా మనమడి యొక్క ఉంగరం ఫంక్షన్ కి వెళ్ళాను. ఇవి మానేయాలి. దానికి తోడు జనాలు ఎలా తయారైపోతున్నారు? ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, దేశ విదేశాలకు వెళ్ళి కూడా వాళ్ళ మనవళ్ళని మనవరాళ్ళని వాళ్ళ మీద బంధాలు పెంచుకుంటున్నారు. జీవితం అంతా చచ్చేదాకా కూడా బంధాలు వదలవు. ఏదైతే గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం రావాలో, వానప్రస్థం తర్వాత సన్యాసం రావాలో, ఇది బ్రేక్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక గృహస్థాశ్రమంలోంచి మళ్ళీ ఇంకొక గృహస్థాశ్రమంలోకి జంప్ కొడుతున్నారమ్మా. రీసైక్లింగ్ అన్నారు దాన్ని. సో కాబట్టి ఏమవుతుంది? విష వలయంలోకి వెళ్తున్నారు. అదే సార్, ఇప్పుడు మన పిల్లలు చూసాం, మళ్ళా వాళ్ళ పిల్లలు అంటే మళ్ళా మొదలైనట్టు అవుతుంది. మళ్ళా మొదలైనట్టే కదమ్మా. సో కాబట్టి ఏంది? ఒక విష వలయంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకున్నది అది. దానికి మీరేమన్నారంటే దేవుడే ఇచ్చాడు కదా గృహస్థాశ్రమం అని ఒక మాట అనేశారు.
అవును సార్, నాకు నేను తెలియకనే కృంగి అన్నాను. అంటే మీ కృషించిపోయా దగ్గర ఇప్పుడు నేను ఆ కృంగి మాట కృషించిపోయా అనబట్టే కదా మీ దగ్గర నుంచి ఇంత నేను తెలుసుకోగలిగాను. చెప్పండి సార్, తెలియకుండా మీరు తెలుసుకోగలిగారు, కానీ నేను కృంగి కృషించిపోయా. నేను కృంగి కృషించి అది సో నేను బాధపడ్డాను మీరు మా ఇన్ని రోజుల జ్ఞానాన్ని పాటు. ఇచ్చేవాళ్ళు సార్. అందుకే నేను ఏమంటానంటే అందరినీ శ్రద్ధగా వినండి అని చెప్తాను. కొద్దిసేపే కావాలంటే రేపటి నుంచి 25 నిమిషాలే చెప్పుకుందాం. అమ్మో లే కానీ సార్, కానీ మీకు మొన్న చెప్పాగా సార్, ఆఖరిలో కూడా మేము మేల్కొని మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తున్నాము ఉంటారు, అంటే కానీ అర్థం చేసుకున్నప్పుడు లాభం ఏమిటి? దేవుణ్ణి అదేదో మనము ఒక్కటి కదా ఏ సార్, అన్ని పరిస్థితిలో కాదు మనం కదా. కూడా దేవుణ్ణి ద్వేషించద్దు. దేవుణ్ణి అమ్మో అసలు ద్వేషించేవాడు లేదు సార్. జీవితంలో ఎదగడు. సార్ మీకు ఒక ఓకేనా? చిన్న మాట చెప్పనా, నాకు అనారోగ్యం ఇచ్చినా కూడా దేవుణ్ణి ఏమనుకుంటా అంటే, నువ్వు నాకు ఈ అనారోగ్యం కూడా మంచిగానే ఇచ్చినట్లే, ఇంట్లో వాళ్ళ దగ్గర కొంచెమన్నా నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఇచ్చినట్లే అనుకుంటా సార్ నేను దేవుణ్ణి, తెలుసా. ఓకే, సరేనమ్మా. ఓకే, సో ఇప్పుడు ఈ మాటలు ఎవరైతే విన్నారో మీరందరూ కూడా మీరు ఆలోచించాల్సింది ఏముంది? ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి విష్ణు సహస్రనామము మహోన్నతమైనటువంటి శ్లోకాన్ని నేర్చుకుంటున్నాం. ఇది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ బెస్ట్ శ్లోకం 31, శ్లోకం 32 విష్ణు సహస్రనామంలోనే బెస్ట్ శ్లోకాలు. ఎందుకు? ఏమంటున్నాడు? భగవంతుడు నాశనం లేనటువంటి వాడు, అమృత తుల్యుడు. అమృత కిరణాలకు కారణమైనటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ చంద్రుడికి కూడా జనకుడు ఆయనే. నారముల ద్వారా, నారములు అంటే కిరణములు, భగవంతుడి యొక్క నీరు లేదా వర్షము లేదా భగవంతుడి యొక్క కిరణముల ద్వారా ప్రపంచమంతా అమృతతుల్యంగా మార్చాడు. అటువంటి వాడు అంటే నాశనం లేనటువంటి వాడు అంటే ఏంది? పరమాత్మ అనేది నాశనం అవ్వదు. మీకు 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా భగవంతుడి శక్తి నాశనం అవ్వదు. అది అమృతాంశు ఉద్భవ అంటే అమృతము నుంచి ఉద్భవించినటువంటి వాడు, అమృతం తీస్తుండగా ఉద్భవించినటువంటి వాడు చంద్రుడు అవ్వచ్చు, లేక భగవంతుడు అయినటువంటి ఈయన కూడా అవ్వచ్చు. తర్వాత భానుహు అంటే అందరి లోపల, భానుహు అంటే సూర్యుడు అంటారు. సూర్యుడు అంటే ప్రకాశవంతుడు, స్వయం ప్రకాశకుడు, అందరికీ కూడా ప్రకాశం ఇచ్చేవాడు, అందరి లోపల చైతన్యం నింపేటటువంటి వాడు, అందరి లోపల అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు, ఈ ప్రపంచం అంతకీ కూడా సరైనటువంటి జ్ఞానాన్ని అందించేవాడు భానుహు. శశబిందుహు అంటే చంద్రుడు. చంద్రుడు అనే దానికి మనం ఎన్నో అర్థాలు తెలుసుకున్నాము. ఇందాక ఏమనుకున్నాము? దుర్మార్గులను వదిలించేవాడు అని తెలుసుకున్నాము, అందరినీ శిక్షించేవాడు అని చెప్పేసి తెలుసుకున్నాము. తర్వాత నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటి యొక్క గతులను నిర్మించేవాడు అని చెప్పేసి తెలుసుకున్నాము. చంద్రుడిలాగా సరైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు తెలుసుకున్నాము. తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్ మనకు అందించడం ద్వారా, భూమికి అందించడం ద్వారా మనందరినీ పోషించేవాడు శశబిందువు అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత తెలుసుకున్నది ఏంటంటే సురేశ్వర అని తెలుసుకున్నాం. ఈ సురేశ్వర లోపల మనం ఏం తెలుసుకున్నాము? మంచి వాళ్ళ సురులకు ఈశ్వరుడు. సురులు అంటే ఎవరు? దేవతలు. దేవతలు అంటే ఎవరు? దైవీ లక్షణాలు కలిగిన వాళ్ళు దేవతలు. అక్కడ మనం తెలుసుకున్నాం దైవీ లక్షణాలు అంటే ఏంటి. దివ్య సంపత్తి ఉన్నటువంటి లక్షణాలను మాత్రమే దేవుడు కాపాడతాడు, మిగతా వాళ్ళని అందరినీ కాపాడాడు దేవుడు. కేవలం దైవ లక్షణాలను ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళకి శుభం కలిగిస్తూ వారందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇక్కడ మనకు వచ్చింది డిస్కషన్ ఏంటంటే, నేను మంచివాడినే కదా, ఎవరికి వారు నేను మంచాననే అనుకుంటారు, కానీ అజ్ఞానంలో మునిగిపోయి నేను మంచాని అనుకుంటున్నారు. నువ్వు ఎలాంటి వాడివో నీ ఫ్రెండ్స్ అడుగు చెప్తారు. నువ్వు ఎంత క్రూరంగా ఉంటావో, ఎంత అసూయపరుడు, ఎంత లోభివో. నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా, నేను మా ఇంటి దగ్గర ఒకటి స్వగృహ ఉందన్నమాట, అక్కడికి మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్తాను. వెళ్ళి అందరికీ కూడా ప్యాకెట్స్ తీసుకొస్తాను, సీల్డ్ ప్యాకెట్స్. మీకు చూపిస్తాను ఎప్పుడైనా. ఆ సీల్డ్ ప్యాకెట్స్ దగ్గరలో లేవు, దూరంగా ఉన్నాయి. ఆ సీల్డ్ ప్యాకెట్స్ ఏం చేస్తాను నేను, అది సీల్డ్ ప్యాకెట్, దాని మీద ఎక్స్పైరేషన్ డేటు, ఎన్ని క్యాలరీస్ అంతా కూడా రాసి ఉంటుంది. సుమారుగా 200 నుంచి 400 వరకు ఉంటాయి ఆ ప్యాకెట్స్, డిపెండింగ్ అపాన్ ద వెయిట్. అందరికీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను, నాకు మిత్రులు అనిపించిన వాళ్ళు. తర్వాత వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు, సమాజంలో నాకంటే ఎక్కువ గుర్తింపు ఉన్న వాళ్ళు, సమాజంలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు. నేను ఒక 10 సార్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి బాధేస్తుంది. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడల్లా మన అందరి కోసం తీసుకొస్తున్నాడు, కలిసినప్పుడల్లా తినిపిస్తున్నాడు అని వాళ్ళకి బాధేస్తుంది. ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వగలరు. నేను ఇచ్చిన దానికి 20 రెట్లు 50 రెట్లు ఇచ్చుకోగలరు. వాళ్ళు ఏం చేస్తారో చెప్తా. ఎక్కడో 1 కిలో చేయించిన జంతికలో ఏవో తీసుకొస్తాడు. దాన్ని ఏం చేస్తాడు, ఒక చిన్న ప్యాకెట్ తో కడతాడు, స్మాల్ ప్యాకెట్ సైజ్ కట్టి దానికి స్టేప్లర్ పెట్టి కొట్టి నాకు చేతికి ఇస్తాడు. తప్పను, దీన్ని లోభం అంటారు. నేనేమి దానికి ఆశించడం లేదు, నేను ఉదాహరణ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇది అది సంతోషంగా తీసుకుంటాను, థ్యాంక్ యూ అని చెప్తాను, గాడ్ బ్లెస్ యూ కూడా చెప్తాను. కాకపోతే ఇక్కడ ఇది మనకు ఉదాహరణగా అంటే లోభము అంటారు దీన్ని. మనకంటే వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో అనేది తెలియదు.
ఇవాళ నేను ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట, వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ సంపాదన కూడా లేదు, ఒక 4-5 కలిసి సమాజానికి సేవ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 15 మందికి 20 మందికి సరిపడా భోజనం ఇస్తున్నారు. మరి ఆయన చేసే ఉద్యోగం ఏంటి? చాలా చిన్న ఉద్యోగం, లోయర్ మిడిల్ క్లాస్ అంటారు కదా అది. కానీ 15-20 మందికి వాళ్ళ వైఫ్ వండుతుంది, తను వెళ్ళి అనాథాశ్రమంలో ఇచ్చేసి వస్తాడు. ఇక్కడ 50 మంది ఉంటే కనీసం 10-15 మందికి సరిపడా భోజనం ఆయన ఇచ్చేసి వస్తాడు తన శక్తికి మించి. సో డబ్బున్నవాడు గొప్పవాడు అవడు ఎప్పటికీ. పెద్ద మనసు ఉండాలి, ధర్మ మార్గంలో నడవాలి, ఏ పనికి ఆలస్యంగా వెళ్ళకూడదు. ఒకడు ఆలస్యంగా వెళ్ళాడు కారణం లేకుండా అంటే వాడు ఎందుకు పనికిరాడు వాడని చెప్పేసి వివేకానందుడు ఏమంటాడు, ఆలస్యంగా వచ్చేవాడు ఎవడూ కూడా వాడికి పరిణతి రాదు జీవితంలో. అందుకే నేను ఇందాక చెప్పింది, ఇప్పటి వరకు మీరందరూ నాతో సుమారుగా 600-700 ప్రవచనాలలో ఉన్నారు. ఒక్కసారి లేట్ గా రాలేదే. లేట్ గా వచ్చేదైతే మెసేజ్ పెడతాను, ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది క్షమించండి అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి అన్ని పనులు మానుకుని చెప్తాను. నా వల్ల కాకపోతేనే క్యాన్సిల్ అవ్వడం, అవి కూడా చాలా తక్కువ. 365 రోజుల్లో కొత్త టాపిక్స్ చెప్పుకుంటూ లేట్ అవ్వకుండా ఆఫీస్ పనులు, ఇప్పుడు ఇందాక ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఉండే, ఆర్ఎస్ఎస్ మీటింగ్ వెళ్ళి అది మళ్ళీ అందరికంటే ముందు వెళ్ళిపోయి కూర్చుంటా, తలుపులు డోర్స్ ఓపెన్ చేయిస్తా. ఇవన్నీ సమయ పాలన ఎందుకు అనే దగ్గర చెప్తున్నాను. దైవీ లక్షణాలు ఇవి. ఆలస్యంగా వెళ్ళడం అనేటటువంటిది తమస్సు, రాక్షస లక్షణం, జంతువుల లక్షణం. జంతువులు కూడా మనకంటే బెటర్ చాలా విషయాలు, అది మనం గుర్తించాలి. కాబట్టి దివ్య సంపత్తి ఉన్న వాళ్ళను మాత్రమే దేవతలు అంటారు. అటువంటి వారికి మాత్రమే భగవంతుడు శుభాలు ఒసుగుతాడు. ఈశ్వరుడు అంటే ఏంటి? వారికి లీడర్ ఆయన. ఎవరికి లీడరు? సరైనటువంటి దారిలో వెళ్తున్న వాళ్ళకు మాత్రమే లీడర్ ఆయన. సన్మార్గంలో వెళ్తున్న వాళ్ళకు మాత్రమే లీడర్. అక్కడ మనలో దైవీ లక్షణాలు ఉంటే మనమే దేవతలమైతాం. ఆ దైవీ లక్షణాలను పెంపొందించుకోవాలి. తర్వాత ఔషధము అంటే ఏంటి? అన్ని రకాల కర్మలకు ఆయన మందిస్తాడు. మనం చేస్తున్నటువంటి ఎన్నో అజ్ఞానం, మనం చేస్తున్నటువంటి తప్పు పనులు, వీటన్నిటిని మనం మార్చుకోవాలి అనుకోవడం. కానీ ఒకసారి దైవ మార్గంలోకి వచ్చిన తర్వాత మనము ప్యూర్ గా మారాలి. మనం చేస్తున్న తప్పులు గుర్తించాలి. అరే నేను ఆలస్యంగా వెళ్తున్నాను. శ్రీనివాస్ సార్ మాట్లాడుతున్నప్పుడు నేను పిల్లలతోటి కబుర్లు చెప్తున్నాను. ఒక ఆవిడైతే నేను మాట్లాడుతుంటే ఇంట్లో కంచాలు పెట్టుకుంటూ వాళ్ళు పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపిస్తున్నాయి నాకు. ఇంకొక ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని బండ బూతులు తిడుతుంది, మనం వినలేని బూతులు తిడుతుంది. ఎవరు రమ్మన్నారు ప్రవచనానికి? ఇది ఏంటంటే దీనికి ఎప్పటికీ మందు వస్తుంది. మనం చేస్తున్న తప్పులు మనం గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు? బయట వాడు గుర్తించి నాలాంటి వాడు ఎవడన్నా చెప్పాలా అని ఆలోచించాలి మనం. కాబట్టి ఏంటంటే అటువంటి వాటికి ఆ భవరోగాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటికీ ఈ అజ్ఞానము, అంధకారము, మూర్ఖత్వము, వీటన్నిటికీ కూడా మందు భగవంతుడే. భగవంతుడు మార్గంలో వెళ్తున్నవాడు ప్యూర్ గా ఉండాలి. నేను అంటున్నది ప్రతిరోజు మన ప్రవచనంలో ప్యూర్ గా ఉండండి అని అంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరి ఇళ్ళకి వచ్చి మీ అందరివి కాళ్ళు కడుగుతా. కానీ మీరు నాకు ఒక్క ప్రామిస్ చేయాలి. ఏంటంటే సార్ మేము తప్పులు చేయము ఇంకా జీవితంలో. మీరు ఇస్తున్న సమయానికి మేము 100% మేము కరెక్ట్ చేస్తాము. మేము పిచ్చి పనులు చేయము, పిచ్చి గంతులు, పిచ్చి పాటలు, పిచ్చి ఇవి చెయ్యము. ఏది చేసినా భక్తితో చేస్తాము అని మాట ఇవ్వండి. ఆ భవరోగ నివారణ కావాలి. ఈ భవరోగ నివారణ లోపల గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాం. గజేంద్ర మోక్షం అంటే భగవంతుడికి ఏనుగంటే గొప్ప. కాబట్టి ఏనుగును రక్షించిన దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు? అది మూర్ఖత్వం. ఏనుగులో ఉన్న పరిణతి నీలో ఉందా? ఏనుగు 1000 సంవత్సరాల పాటు. అండ్ నాకు దురదృష్టం ఏంటంటే ఈ కథ నేను ఇప్పటికీ 1,000 సార్లు చెప్పినా ఇప్పటికీ కూడా నేను చెప్పే దానికంటే కూడా ఎవడో ప్రవచనకర్త చెప్తాడు కరి అని చెప్పేసి వాడు తన భాష మీద ప్రావీణ్యం చెప్పగానే అందరూ చప్పట్టు కొడతారు. చక్క మెదురుస్తోంది, చక్రం ఇలా మెరుస్తూ వస్తోంది, ఊగిపోతూ చెప్పి ఆ చక్రం వచ్చి ఇలా నరికేసింది అనగానే అందరూ చప్పట్లు కొడతారు. ముసలిని చంపింది బావు అని. అదే కథ అర్థం. అదే వాడు చెప్పడము, వీళ్ళు వినడము. దానివల్ల ఏమవుతుంది? జీవితాంతం బానిసలుగానే ఉంచుతారు వాళ్ళు. మిమ్మల్ని ఎదగనియరు. వాడు 30 ఏళ్ళైనా అదే ప్రవచనం చెప్తాడు వాడు. అక్కడ జరిగింది ఏంటి? ఏనుగు చూస్తోంది, 1000 సంవత్సరాల పైన యుద్ధం చేసింది. అది చేస్తే అక్కడ చూస్తుంటే పిల్లలు లేరు, భార్యలు, చాలా మంది భార్యలు గజేంద్రుడికి, వారందరూ కూడా వెళ్ళిపోయారు. స్నేహితులు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. శరీరం లోపల శక్తి పోతుంది, మనస్సుకి శక్తి పోతుంది, పోరాడే ఓపిక లేదు. భగవంతుడా ఇప్పుడు అర్థమైంది, నాకు ఇవన్నీ కాదు ముఖ్యము, నువ్వే నాకు ముఖ్యము. భగవంతుడా నాకేం కావాలి?
నువ్వే కావాలి నాకు ఇంకా ఏది వద్దు భగవంతుడు, నువ్వు తప్పితే నాకు ఇంకా ఏది వద్దు, ఈ ప్రపంచంలో ఏది కూడా వద్దు అని చెప్పి ఆయన ఎప్పుడైతే గుర్తు తెచ్చుకున్నాడో అప్పుడు ఆయన భగవంతుడిని ప్రార్థిస్తాడు. దాన్ని కూడా ఈ జనాలు ఏం చేశారు, హోరి దేవుడా, ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆయన చెయ్యికి ఆవిడ చెంగు అలా పట్టేసుకున్నట్టు ఆయన బై మిస్టేక్ పట్టుకుంటే ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, మరి ఎంతైనా ఆడది కదండి, దేవుళ్ళలో ఆడమొగలు ఉంటారా, ఎంతైనా ఆడదు కదండి, చెంగుపోతే ఇలా పట్టుకుని ఆవిడ వచ్చింది ఈయన వెనకాల సిగ్గుపడుతూ. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎందుకంటే ఆయన చెంగు ఉంది. ఇప్పుడు ఆయన దేవుడు సర్వంతర్యామి కాదు, ఎక్కడో ఉన్నాడు, ఆయన ఇక్కడికి ట్రావెల్ చేసుకుంటూ రావాలి. ఆవిడ చెంగు ఉంది అలా ఆయన చేతి లోపల. దాంతో ఏమైంది, ఆవిడ ఇలా పట్టుకున్న చెంగుని మిగతాది మొత్తం ఇలా ఊడిపోకుండా ఇలా పట్టుకుని ఆయన వెనకాల వచ్చిందిరా. సో ఇలాంటి మాటల ద్వారా మనం భగవంతుడికి దూరం అవుతాం. మనకు కావాల్సింది ఎక్కడ ఏంటి, ఈయన గుర్తిస్తాడు గజేంద్రుడు ఏమని, ఈ ప్రపంచంలో నాకు భగవంతుడు తప్ప మరి ఏది వద్దు, నాకేం కావాలి అంటే అప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ కూడా బంధాలు, ఇవన్నీ కూడా సంఖ్యలు, భగవంతుడు నన్ను ఈ ఇనుప సంఖ్యల నుంచి నన్ను దూరం చెయ్యు, నాకు అర్థమైంది ఇప్పుడు భగవంతుడు తప్ప నాకు మరి ఏదీ లేదు, ఈ భగవంతుడు తప్ప నాకేమీ లేదు. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం. నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోము అందమే గన్నా, ఏ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం. ఈతి బాధ ఎదురైన గాని మోహకలీలము మూసిన గాని, ఈతి బాధ ఎదురైన గాని మోహకారము మూసిన గాని, నీ పాద సేవా విడదీయ కన్నా శరణాగతావన హే జగన్నాథ. శరణాగతావన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం. అమృత పానము రాధేశాం. ఆ గుణగానాలే ఈ విష్ణు సహస్రనామాలు, ఆ గుణగానాలే భగవంతుడి యొక్క లక్షణాలు, ఆ గుణగానాలే మనం తెలుసుకుంటున్నాము. భగవంతుడి యొక్క పాదాలకు మాత్రమే మనము బానిసలుగా ఉన్నాము. ఈ అడ్డదిడ్డమైనటువంటి వాళ్ళకు బానిసలం కాదు. మనము భగవంతుడి యొక్క గుణగానాలు మాత్రమే తెలుసుకుంటాము. ఆ భగవంతుడి యొక్క రూపాలని, భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా తెలుసుకుంటాము. ఆ భగవంతుడి లక్షణాలే మనకు తెలుపుతాయి భగవంతుడు ఎలాంటి వాడు అనేటటువంటి విషయాన్ని తెలిపేవి ఆ లక్షణాలు మాత్రమే. ఆ లక్షణాలు తెలుసుకుంటున్నాం మనము. తెలుసుకుని అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి ఆ భగవంతుడు భాను రూపంలో అజ్ఞానం పోగొడుతున్నాడు, చంద్రుడి రూపంలో మన మనస్సును ఆహ్లాదపరుస్తున్నాడు. తర్వాత సద్గుణ మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళందరూ సురేశ్వర రూపంలో రక్షణ చెందుతున్నారు. మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటికీ ఔషధం ఆయననే. మన లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలన్నిటినీ కూడా పోగొట్టేటటువంటిది ఆయననే. ఆయననే ఔషధము. అటువంటి వాడు ఎవరైనా జగత్తుకి సేతువు. సేతువు సేతువు అంటే బ్రిడ్జ్. రామసేతు లాగా సేతువు అంటే బ్రిడ్జ్. దేనికి సేతువు ఆయన? నీ గృహస్థాశ్రమానికి, నీ వానప్రస్థాశ్రమానికి భగవంతుడు సేతువు. ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. భగవంతుడు ఎవరు? హలో, మన గృహస్థాశ్రమానికి వానప్రస్థాశ్రమానికి బ్రిడ్జ్ ఆయన కనెక్ట్ చేసేవారు. వారధి. చెడు మార్గానికి మంచి మార్గానికి వారధి ఆయన. చెడు మార్గం నుంచి మెల్లమెల్లగా మంచి మార్గంలోకి మనం రావాలి. ఆయన వారధి. వారధి లాంటి వాడు ఆయన. బ్రిడ్జ్. ఈ సంసార సాగరంలోంచి దాటడానికి మనకు కావలసినటువంటి వంతెన ఆయన. మన మనస్సు వివిధ దశలలో పోతున్నటువంటి మనస్సుని నిగ్రహించుకోవడానికి, అదుపులో ఉంచడానికి కావలసినటువంటి సేతువు భగవంతుడు. ఈ ప్రపంచానికి, ఈ జీవానికి, వీటన్నిటికీ కూడా
పరిణతి చెందడానికి, ఉన్నతమైనటువంటి మార్గానికి వెళ్ళడానికి వారధి ఆయన. ఇవన్నీ దాటాలి, ఈ జగాలన్నీ కూడా దాటాలి. జగత సేతు, జగత్తులో ఉన్న వాటన్నింటికీ కూడా జగతాం సముత్తారణ హేతుత్వాత్ జగత సేతు, జగములన్నీ దాటవేయడానికి కారణభూతుడైనటువంటి వాడు జగత సేతువు. సరైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలలో ఒక్కొక్క దాంట్లోంచి ఇందాక ఆవిడ అడిగినప్పుడు మనం తెలుసుకున్నాం రకరకాల వర్ణాశ్రమాలు. ఒక వర్ణాశ్రమం నుంచి మరొక వర్ణాశ్రమంలోకి, మరొక వర్ణాశ్రమంలోంచి ఇంకొక వర్ణాశ్రమంలోకి మనను స్మూత్ ట్రాన్సిషన్ చేసినటువంటి వాడే భగవంతుడు. అటువంటి భగవంతుడు కూడా ఏది పడితే అది చెయ్యడు. ఆయన సత్య ధర్మ పరాక్రమ. సత్యము అంటే శాశ్వతమైనటువంటిది, పరాక్రమము అంటే ఆయన పరాక్రమము, ఆయన యొక్క శక్తి ఏదైతే ఉందో అది సత్యము. సత్యము అనగా శాశ్వతము, టెంపరీ కాదు, ఇట్స్ పర్మనెంట్. పర్మనెంట్ ఉన్నటువంటి దానికి చెడిపోనటువంటి ధర్మములు సత్య ధర్మ పరాక్రములు. ఎలాంటి ధర్మం ఇది? సత్య ధర్మము. ఎప్పటికీ కూడా భగవంతుడు ఒకడే సత్యము. ధర్మాలు ఇవాళ ఒకటి రేపు ఒకటి ఉండవు. ధర్మం అనేది ఎప్పుడు కూడా లోక ధర్మం ఒక్కటే. ఆ సత్య ధర్మము చూపించేటటువంటి వాడు, ఇటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు భగవంతుడు. ఎలా పడితే అలా మనం ఆలోచించేటటువంటి వాడు కాదు. ఎప్పటికీ కూడా ధర్మ గుణము పరాక్రమము కలిగినటువంటి వాడే ఆ భగవంతుడు. మహానుభావుడైనటువంటి వాడు భగవంతుడు. మహానుభావుడైనటువంటి ఆ భగవంతుని సరైనటువంటి అర్థం ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే ఆయన లక్షణాలను తెలుసుకున్నప్పుడు ఆహా ఇది అసలు యొక్క అర్థము, ఇది ఆయనకు అసలు అర్థము, భగవంతుడి యొక్క అసలు అర్థము. ఆయనే నా జీవితాన్ని ఉద్ధరిస్తున్నాడు, ఆయనే నా లోపల దైవీ లక్షణాలను కాపాడుతున్నాడు, ఆయనే నా లోపల వెలుగుగా ఉన్నాడు, ఆయనే నా మనస్సును ఆహ్లాదపరుస్తున్నాడు, ఆయనే నన్ను అమరుడుగా చేస్తున్నాడు, మరణం లేనటువంటి వాడుగా చేస్తున్నాడు, ఆయనే నన్ను ఈ భవసాగరం నుంచి ఔషధంలాగా పనికొస్తున్నాడు. ఆయనే సత్యము ధర్మం అనేటటువంటివి ఆయన రెండు కాళ్ళు. ఆ రెండు కాళ్ళ మీద నువ్వు దండం పెట్టు. నేను మీ అందరి కాళ్ళకు దండం పెడతాను అన్నాను కదా, మీరు దేవుడి కాళ్ళకి దండం పెట్టండి చాలు. నేను మీ అందరి కాళ్ళు వరుసగా దండం పెడతా, వచ్చి ఇంటి అడ్రస్లు ఇవ్వండి, అందరి ఇళ్ళకి వచ్చి దండం పెడతా. ధర్మస్థాపకుడు భగవంతుడు. అంతర్ముఖంగా అసత్యం మీద సత్యాన్ని జయించాలి, అసత్యం పైన సత్యాన్ని జయించాలి. అటువంటి వాడు భగవంతుడు. అత్యద్భుతమైనటువంటిది ఇది, మామూలు విషయం కాదు. చైతన్య స్వరూపము, సామరస్యత, ధర్మము, క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. ఇటు ప్రవచనం నడుస్తుంటుంది, అటు అడ్డగోలుగా పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఏ రకంగా వీళ్ళ లోపల క్రమశిక్షణ ఎప్పటికి వస్తుంది, ఇంకా ఎప్పటికి రావాలనేది ఒకసారి ఆలోచించాలి. ఎవరికి వారే చూసుకోవాలి. భగవంతుడు తేజస్సు ఉన్నటువంటి వాడు, సూర్యుడి రూపంలో తేజస్సుంది అంటే ఆయన జ్ఞాన స్వరూపుడు. శాంతి ఉంది ఆయనకి, చంద్రుడి రూపంలో శాంతి చూపిస్తున్నాడు అంటే సత్వ లక్షణాలు ఆయన లోపల ఉన్నాయి, సాత్విక లక్షణాలు. ధర్మము పరాక్రమము అంటే ఏదన్నా పని చేయడానికి కావలసినటువంటి రజస్సు అనేటటువంటి కార్యరూపం కూడా ఉంది. సో జ్ఞాన స్వరూపము ఆయనే, సాత్విక స్వరూపము కూడా ఆయనే, కార్యరూపం కూడా ఆయనే. మన అందరిలో వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఎవరైతే ఉన్నారో మనం చేసేటటువంటి ప్రతి విషయానికి ఆయననే కారణభూతుడైతున్నాడు. ఈ ప్రపంచాన్ని వెలిగించేటటువంటి ఒక అమోఘమైనటువంటి బలమైనటువంటి జీవన శక్తి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏదన్నా పదం అర్థం కాకపోతే ఏ చిన్నదైనా కూడా మొహమాటం లేకుండా అడగండి, తప్పకుండా చెప్తాను. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మీరు మాత్రం ఔషధం జగత. టీవీ మణి గారు, తర్వాత సుధా గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. అదే మీరు మాత్రము ఆ మాట అనకండి సార్, అందరికి దండం పెడతాను అది అని. మీరు ఆ పొజిషన్ లో చాలా బాధ అనిపిస్తుంది మీరు అలా మాట్లాడితే. ఆ మాట మాత్రం అనుకోండి. అంటే ఏమనిపిస్తుంది అంటే లేదు నేను దండం పెడితే తప్పే. మీరు అనకూడదు సార్. మీరు జ్ఞానం ఇచ్చేవాళ్ళు, మీరు చెప్పేవాళ్ళు మేము మొక్కాలి మీ కాళ్ళుగా. అయ్యో అలా లేదండి, అందరిలో ఉన్నది భగవంతుడే, అందరిలో ఉన్నది జ్ఞానం ఇచ్చేవాళ్ళు మీరు. ఆ మాట తీసేసేయండి. ఆ మాట ఇది కాదు కానీ, ఎందుకంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు, దండం పెట్టడంలో తప్పలేదు. కానీ ఇది రిక్వెస్ట్ ఏంటంటే, ఇదేదో ఫ్రీగా ఉంది కదా అన్న భావన వదిలేసేయండి. ముందు జ్ఞానం అనేది వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఫ్రీగా వస్తుంది ఎయిరు, అందుకని చెప్పేసి ఒక్కరోజు ముక్కు మూసుకోండి. ఇది ఆక్సిజన్, దిస్ ఇస్ ఆక్సిజన్ ఫర్ యూ. దాన్ని వృధా చేయకండి, తమస్సుని గెలవనీయకండి మీతోటి అని నేను బతిమలాడుతున్నాను అంతే. లిటరల్లీ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. అది అంతే. మేడం చెప్పండి, ప్రశ్నలు ఉంటే చెప్పండి. ప్రశ్నలు కాదండి, ఎవరికి వాళ్ళకి తెలియాలి. మీరు ఇంత చెప్తున్నా అర్థం చేసుకునేది వాళ్ళకి ఉండాలి, అంతకంటే ఏం లేదు.
మీరు ఆ మాట అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. ప్రశ్న లేదు సార్ 8:30 నుంచి మేము టైం చూసుకుంటూ ఉంటాం సార్. ఎంత ఎప్పుడు 9 అవుతుంది, ఎప్పుడు ప్రశ్నలు 9 అడగండి. ఇంకా అవుతుంది. టాపిక్ వదిలేసి ప్రశ్నలు అడగండి. చాలా జై అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ సార్. నాకు ఇది మేడం చెప్పండి. ఔషధం జగత. అవును సార్. ఔషధము వేరు, జగత ఔషధం జగత్ ఔషధం అది మళ్ళీ చెప్పండి సార్. ఔషధం అనేటటువంటిది ఒక నామము, జగత సేతు అనేటటువంటిది ఒక నామము. ఔషధము అంటే ఎస్ ఏంటి? సార్. మందు అని, మెడిసిన్ అని. దేనికి మెడిసిన్? మనలో ఉన్నటువంటి తమస్సుకు మెడిసిన్, మనలో ఉన్నటువంటి రోగానికి మెడిసిన్, మన లోపల తప్పు పనులు చేయడానికి మనం మెడిసిన్ వేసుకుంటే మంచి అవుతాం. మన లోపల వచ్చినట్టు జనితమైనటువంటి అజ్ఞాన అంధకారానికి ఆయన మెడిసిన్. మన లోపల పుట్టినటువంటి చెడు లక్షణాలన్నీ కూడా పోగొట్టాలంటే భగవంతుడు అనే పేరు, భగవంతుడు అనే మెడిసిన్ ద్వారా మనం అన్ని పోగొట్టుకుంటాం. ఏమనుకున్నాం ఇందాక మనం పాట లోపల ఏం తెలుసుకున్నాము? ఏ ఈతి బాధ ఎదురైన గాని, మోహ వికారము మోసిన గాని, ఆ 2 సమయాలలో ఏ ఈతి బాధ, ఇవన్నీ ఏవైతే సమాజంలో మనకు బాధ పెడుతూ ఉన్నాయో, ఆరోగ్య రూపం లోపల, బంధాల రూపం లోపల, మోహం రూపంలో బాధ పెడుతున్నటువంటి వాటన్నిటికీ కూడా నీ పాద సేవ విడదీయకయ్యా. కాబట్టి నేను భగవంతుడినే పట్టుకుని నేను ముందుకెళ్తాను. ఎందుకంటే భగవంతుడి పేరు ఒక్కటే, భగవంతుడి యొక్క లక్షణాలు మాత్రమే నన్ను ఈ చెడు లక్షణాల నుంచి దూరం చేయగలుగుతాయి. అది ఔషధం. ఎస్ సార్. జగత సేతు అంటే ఏంటి? సేతు జగత అంటే సేతు అర్థమైంది. జగత్ బ్రిడ్జ్ మనకు అది. అన్నిటిలో అవును బ్రిడ్జ్ సార్, అది లాగా చాలా ఉన్నట్టు. క్లియర్ గా మంచికి అర్థమైంది సార్. చెడుకి మధ్య, మంచికి చెడుకి మధ్య, వర్ణాశ్రమాల మధ్య, తర్వాత పరమాత్మ సార్. జీవాత్మ మధ్య, ఇలా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా ఎస్ సార్. దాటించాలన్నమాట. ఇందులోంచి అందులోకి జంప్ కొడతాం. భగవంతుడి సహాయం ద్వారా ఒక దాంట్లోంచి మరొక దాంట్లోకి జంప్ చేస్తాము అని అర్థం అన్నమాట. జీవుడికి దేవుడికి పెద్ద తేడా లేదు. మనము గనక దైవ లక్షణాలను పెంచుకున్నామంటే ఇందులోకి జంప్ కొట్టగలుగుతాం. జై శ్రీకృష్ణ. మీరు చెప్పే జ్ఞానం ఎస్ కూడా సార్. బ్రిడ్జి మీరే సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా థ్యాంక్ యూ సార్. బ్రిడ్జి జై మాదిరే శ్రీకృష్ణ. మాకు దాటి దుఃఖ భవసాగరం నుంచి నేను అదే దాటేయాలని మీరు అనుభవం. ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే మీరు అనుభవం. కూడా బ్రిడ్జి మాదిరే సార్. అవును సార్. అవును అవును. జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ గారు కరెక్ట్ చెప్పారండి. ఓకే, జై శ్రీకృష్ణ. ఇంకేదన్నా మాట్లాడండి. ఓకే, జై ఇంకెవరికైనా శ్రీకృష్ణ ప్రశ్నలు గురు. ఉన్నాయా? జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ మేడం గురు. చెప్పండి. మేడం చెప్పండి. ఇప్పుడు పారాయణాలు సామూహిక పారాయణాలు వద్దు అంటే అంత ఇది కాదు అని అంటున్నారు కదా గురూజీ. అసలు పారాయణం వద్దా అండి, సామూహిక పారాయణాలు వద్దా? నేనేమన్నాను? భక్తితో ఏది చేసినా ఒకటే అని అన్నాను కదా. మీరు ఆ మాట వినిపించలేదా మీకు? వినిపించలేదేమోనండి, నాకు నిజంగా అది వినలేదు. అదే అంటున్నాను. ఏ మాటనైనా కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఫుల్లీ. ఓకే, బిఫోర్ కమింగ్ టు ఎనీ పర్టికులర్ డెసిషన్ ఆర్ బిఫోర్ లిజనింగ్ టు ఎనీథింగ్, ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఫుల్లీ. ఓకే, అప్పుడు ఏమవుతుంది, అలా మనం అర్థం చేసుకోకపోతే అది తప్పు భావాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. భక్తిగా చేసేటటువంటి ప్రతి చోట మీరు ఏది చేసినా తప్పులేదు. అయితే జనరల్ గా ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే సామూహికంగా చేస్తారో అందులోపల ఏమవుతుందంటే జనరల్ గా కొంత కంపారిజన్ వస్తుంది. అందులోపల వచ్చేటటువంటి జనాలకు సరైనటువంటి పరిణతి ఉండదు. అక్కడికి వచ్చే వాళ్ళు రకరకాల జనాలు వస్తారు. చీరల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, కుంకుమల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, ఫ్రీగా వస్తువులు తీసుకోవడానికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలకి ఏమన్నా సహాయం అడిగే వాళ్ళు వస్తారు, పిల్లలకి పెళ్లిళ్ళకి సంబంధాలు అడిగే వాళ్ళు వస్తారు, భర్తకు ఉద్యోగం పోతే వాటిని అడిగే వాళ్ళు వస్తారు. రకరకాల జనాలు, కాన్ఫ్లిక్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఉన్న వాళ్ళు వస్తారు. when many people meet having so many conflicting objectives, it's inevitable that conflicts may occur. సో అటువంటి సమయంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ అందరి లోపల వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు అక్కడికి వచ్చిన తర్వాత వీడు వాడిని చెడుగా అంటాడు, వాడిని వీడిని చెడుగా అంటాడు. ఇలా అనకుండా ప్రశాంత చిత్తులుగా అందరూ వచ్చి చక్కగా భగవంతుడిని గనక చేస్తే, ఇప్పుడు తుకారాం చెప్పేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు, జనాలు ఎలా వినేవాళ్ళు, తుకారాం ఎలా చెప్తూ ఉండేవాడు, ప్రకృతి మొత్తాన్ని చూపించి అదంతా కూడా జనాలకు చెప్తూ ఉండేవాడు. చెప్తుంటే అందరూ షాక్ అయిపోయేవాళ్ళు. ఏంటి, వాళ్ళందరూ కూడా మర్చిపోయేవాళ్ళు. ఆయన ఏమనేవాడు, సర్వం మరచిని శరణము కోరా సర్వలోకానందమే విఠల విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల సర్వం మరచిని స్మరణము చేయ. అది అన్ని మరిచి మనం భగవంతుని ప్రార్థిస్తే ఏ తప్పు లేదు. ఎక్కడ ఎన్ని వేల మందిలో ఉన్నా కూడా తప్పు లేదు. కానీ ఆ స్థాయి వచ్చే వరకు కూడా గుంపులో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే
అక్కడికి వచ్చేటటువంటి జనాలు రకరకాల ఆబ్జెక్టివ్స్ తోటి రకరకాల గోల్స్ తోటి అక్కడికి వస్తారు. అటువంటి వారి మధ్యలో ఎదగడం అనేటటువంటిది కష్టం. అందుకోసమని, అంతేగాని ఇది తప్పు అది తప్పు అని కాదు. ఏది తప్పు కాదు, ప్రపంచంలో ఏది తప్పు కాదు. కానీ అక్కడే ఉండిపోతారో మీరు ఆలోచించండి. ఉదాహరణకి మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారమ్మా? అవునండి. తర్వాత మీరు 10th క్లాస్కి వచ్చినాక కూడా ఎగ్జామ్ లో ఏలే రాశారా, లేకపోతే వేరేవేమన్నా రాశారా? లేదండి, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి రాస్తాం కదా. అంతే కదా, అవి రాశారు కదా. డిగ్రీలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇలా చేస్తే తప్ప, ఇలాలో తప్పేముంది చెప్పండి? వీళ్ళు తప్పంటారా మీరు? వీళ్ళు లేనిదే మీకు అసలు చదువు రానే రాదు కదండి. ఏబిసిడీలు లేనిదే మీకు. కాబట్టి ఏబిసిడీలు ఇంపార్టెంటా కాదా చెప్పండి? ఇంపార్టెంట్. దాన్ని మీరు డిగ్రీకి వచ్చాక చేస్తారా? ఎగ్జామ్ లోపల ఏ ఫర్ యాపిల్ అని ఇట్లా రాసి ఏ డాష్ పి డాష్ ఈ డాష్ ఫిల్అప్ చేయమని అడగండి నన్ను చాలు అని అంటామా? అనమా? అంటారు. ఎదుగుతాం కదండి, 1 నుంచి డిగ్రీ వరకు వచ్చామంటే ఎదిగినట్టే కదా. అదే చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గంలో కూడా అదే అంటున్నాను. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నది అదే. అంటే జరుగుతున్నది అంతా కూడానండి ఇంట్లో అత్తగారు ఇక బయట విషయాలు వదిలేయండి. ఏ కష్టాలు వచ్చినా కూడా భగవంతుడి నామం ద్వారా అవన్నీ పోతాయని తెలుసుకున్నాం. ఇవాళ మనం భగవంతుడిని జగదోద్ధారకుడుగా తెలుసుకున్నాం. ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటంటే భగవంతుడిని జగదోద్ధారకుడిగా తెలుసుకున్నాము. కొద్దిగా కఠినంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, సురేశ్వర అనేటువంటి పదం రావడం వల్ల నాకు బాధేసింది. మంచి గుణాలు ఉన్న వాళ్ళనే రక్షిస్తాడు, కానీ ఎవరికి వాడు నేను మంచాన్ని అనుకుంటుంటే ఎప్పటికీ సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ఎవరికి వాడు నేను మంచాన్ని అనుకుంటుంటే ఎక్కడ సాల్వ్ అవుతుంది? ముందు నాలో చెడు గుణమే గుర్తించినప్పుడు నేను ఒక కాల్కి ఆలస్యంగా వెళ్తాను. నేను మంచన్నా చెడ్డవన్నా నాకు చెప్పండి. ఎవరిందాక ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్ళాలి, మీరు సినిమాకి రైలుకి 7 o'clock వెళ్ళాలి. మీరు ఎన్నింటికి వెళ్తారు? 7:30కి వెళ్తారా? లేదండి, కరెక్ట్ టైంకే వెళ్తాం కదా. అదే నేను అనేది కూడా అదే ఎగ్జాక్ట్లీ. అందరికీ కూడా సమయానికి అన్ని చోట్లకి సమయానికే వెళ్ళాలి, సమయానికే రావాలి. జీవితం లోపల సిస్టమ్ అంటే ఏదైనా కారణాలు, ఏదైనా తప్పదిగా రోడ్డు మీద ట్రాఫిక్ వచ్చింది, అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి, అది వేరు. తర్వాత ఇప్పుడు ప్రవచనం, మీరు క్లాస్ రూమ్ లో ఉన్నారు, క్లాస్ రూమ్ లోపల మీకు టీచర్లు ఏవో చెప్తున్నారు, లెక్చర్స్ చెప్తున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కబుర్లు చెప్తున్నారు అనుకోండి. అప్పుడు సార్కు చాలా గౌరవం ఇచ్చినట్టే అంటారా? సూర్యప్రభ గారే కదా అమ్మ, చెప్పండి. లేదండి, లేదు. అదే విధంగా ఇప్పుడు నేను ప్రవచనం చెప్తున్నప్పుడు మీరు ఇళ్ల లోపల మీ చుట్టాల ఇంటికి వచ్చారు, అందరికి అన్నం పప్పు వడ్డిస్తున్నారు, కబుర్లు చెప్తున్నారు, నెయ్యేస్తున్నారు, ఇంకా కొద్దిగా వేసుకో అని చెప్పేసి పిచ్చినప్పుడు నవ్వుతున్నారు. అది కరెక్టే అంటారా? నాకు గౌరవించడమే. లేదండి, అలా కరెక్ట్ కాదు. మరి ఇవన్నీ చేసినప్పుడు సురేశ్వరుడు మనకు భగవంతుడు ఇలాంటి వాళ్ళని రక్షిస్తాడంటారా? ఇవి చిన్న తప్పులే కదండి. అంటే చిన్న తప్పులు అంటే ఇప్పుడు మీరు పెద్ద తప్పులు చేసేదాకా ఎదురు చూద్దామా? ఇప్పుడు మీరు ఏ హత్యో మానభంగమో చేసేదాకా ఎదురు చూద్దామా? కాదు కదా. చేసినటువంటి ఏ తప్పైనా కూడా చిన్న 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 తప్పులే ఒక మెగా తప్పుగా మారిపోతాయి. మనం ఏమనుకుంటామంటే చిన్న చిన్న తప్పులు చేసి, నేను ఎవరిని ఏం అనడం లేదు, గుర్తుంచుకోండి. అందరికీ మళ్ళీ చెప్తున్నా, నేను మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా, మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టడం కాదు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉండాల్సిన వాళ్ళ లక్షణాలు లేనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉండకూడదు. సింపుల్. తప్పు పట్టవద్దు, ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేటటువంటి అదొక మహోన్నతమైనటువంటి మార్గము. ఏదో టైంపాస్ కాక జుట్టు తెల్లవాడింది, ఇంట్లో ఎవడు పట్టించుకోడు, వచ్చేదో ఓ గంట సేపు వినేసి వెళ్ళిపోదా కాదు. మన లోపల మార్పు రావాలి. నేను వైరాగ్యం రావాలి అని అడిగితే ఒకరు అంటున్నారు, వైరాగ్యమా? అట్లా సార్ మాకు బాధ్యతలు ఉన్నాయి. అయితే నేనేమన్నా బాధ్యతలు తీర్చుకోవద్దని ఎప్పుడైనా అన్నానా? నాకు పిల్లలు లేరా, నాకు భార్య లేదా, నేను RSS బాధ్యత తీసుకున్నా, ఆఫీస్ బాధ్యత తీసుకున్నా, మీ అందరి బాధ్యత తీసుకోవడం లేదా? కావాలని చెప్పి నెగిటివ్ గా మాట్లాడతారు చూడండి. వీళ్ళని ఏం చేయాలి? గోడ కుర్చీ వేయించాలి వీళ్ళందరినీ. మా తత్వ విధానంద గారు చెప్తుంటారు, మాటని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళందరినీ గోడ కుర్చీ వేయించాలి. బయట మీకు 1 way ట్రాఫికే ఉంటుంది. ప్రవచనకర్తలందరూ 1 way ట్రాఫిక్ చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళ పాదాలకు దండం పెట్టు. కొన్ని మఠాధిపతులకు పిట్టలకు పడితే వీళ్ళు అసలు ఏం లేదు, అలా కూర్చుంటారు, అంతే. ఇలా కూర్చుంటారు. అసలు వాళ్ళని అడగడానికి కూడా ఉండదు కదా గురూజీ. అడగడానికి ఉండదు, మాట్లాడడానికి ఉండదు. వాళ్ళు మాట్లాడేది కూడా ఎంత గలీజ్ మాటలు మాట్లాడతారు. వాళ్ళకు ఒక పద్ధత, ఒక పాట. వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందండి, మమ్మల్ని ఎవరిని పైకి పంపించరు. మరి నేనేమంటానంటే, వాళ్ళకి మాత్రం దండం పెట్టేసి పుణ్యం వచ్చింది అనుకుంటామా? లేకపోతే ఒక ఆలయ దర్శనం చేసి పుణ్యం వచ్చింది అంటారా? మన లోపల పవిత్రత రానప్పుడు, మన లోపల మార్పు రానప్పుడు వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, మళ్ళా ఇంత డబ్బులు కట్టాలి.
ఓకే, ఆధ్యాత్మిక మార్గంలో మార్పు రావాలి. ఆధ్యాత్మిక మార్గంలో మన లోపల మార్పు వస్తేనే వెళ్ళినట్టు. అందుకే ఆ సురేశ్వర అనే పదం రాగానే నాకు బాధేసింది. జనాలు ఎంత చెప్పినా వాళ్ళ లోపల ఉన్న తమస్సును ఎందుకు వదులుకోరు? తమస్సును వదులుకోనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి లాభం ఏమిటి? విపరీతమైన మోహం పెంచేసుకుంటున్నారు. పిల్లలన్నా, మనవళ్ళన్నా, మనవరాళ్ళన్నా, సమాజం అన్నా, ఫ్రెండ్స్ అయినా. నేను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు రోజుకు 3 సార్లు పిచ్చాపాటి ఎవరితోనన్నా మాట్లాడుతున్నావు అంటే నీకు పరిణతి రానంటే అసలు ఈ నా ప్రవచనాలకు కాదు, ఎక్కడికి వెళ్ళద్దు ఇంకా. బికాజ్ మెచ్యూరిటీ రాలేదు, ఇంకా మూర్ఖత్వంలోనే ఇంకా ఉండిపోతున్నాము. ఆ విషయం గుర్తించాలి. నేను మాట్లాడుతున్నాను, శ్రీనివాస్ గారు చెప్పారు, నా వయసుకి నేను వయసుకు తగ్గట్టుగా ఉన్నానా? మీకు ఒక విషయం తెలుసా, మనకంటే కూడా పందులు, తర్వాత ఈ బర్రెలు, ఇవి చాలా ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే వాటికి ఏదో కర్మ ఉంటుంది, ఆ కర్మఫలం అనుభవిస్తాయి, వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తున్నాం తెలుసా, కర్మఫలం అనుభవిస్తూ మనం చేస్తున్న తప్పుల వల్ల ఇంత కర్మ అనుభవిస్తున్నాం, ఇంత పాపాలు, ఇంత పుణ్యాలు మూటగట్టుకొని పోతున్నాం వచ్చే జన్మకి. అయిపోయింది. పందులుగా పుడితే కనీసం వాటికి బాధలవి ఏముండవు, తినేది తింటాయి, ఆకలి దిరకపోతే అలా పడుంటాయి. పశువులు మనకంటే నయంగా ఉంటున్నాయి, చెట్లు చేమలు మనకంటే నయంగా ఉంటున్నాయి. మనిషిగా ఎందుకు వచ్చాము అంటే కొత్త పాపాలు చేసుకోవడానికి కాదు. మనిషిగా వచ్చింది ఎందుకు అంటే మరొక జన్మ లేకుండా చెయ్యాలి, పరిణతి రావాలి. మనుష్య జన్మ మహోన్నతమైనటువంటి జన్మ. దేవతలు కూడా అనుకుంటారట, అయ్యో మాకు మనుష్య జన్మ వస్తే బాగుండేది కదా. అలాంటి మహోన్నతమైనటువంటి జన్మ వచ్చింది. ఆ జన్మ వచ్చినా ఏ పాకిస్తాన్ లోనో రాలేదు. వాళ్ళకి జ్ఞానం కూడా ఉండదు. ఏందయ్యా స్వర్గం పోతే ఏమవుతుంది అంటే 76 మంది అమ్మాయిలు దొరుకుతారు అంటాడు వాడు. వాడికి జీవిత లక్ష్యం ఏంటంటే 76 అమ్మాయిలు ఫుల్ గా తాగడం స్వర్గంలో. ఇది వాడికి. మరి ఆడవాళ్ళకి ఏం దొరుకుతుందండి? ఆడవాళ్ళు అడుగుతారు, సార్ మరి మాకేం దొరుకుతుంది సార్ స్వర్గంలో అంటే, ఆ 76 మందికి నువ్వే లీడర్స్. ఆ లీడర్స్ కొంతమంది లీడర్స్ ఒక గ్రూప్ ఉంటుంది, టీమ్ లీడ్స్ అని. ఈ 76 మంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో నువ్వే ప్రతిరోజు రాస్తావు డైరీలో. అది ఆడవాళ్ళకి ఇచ్చేది. ఇలా అలాంటి దేశంలో పుట్టలేదు కదా మీరు. మహోన్నతమైనటువంటి ధర్మంలో పుట్టారు, ప్రపంచంలోనే ఉన్న గొప్ప దేశం లోపల పుట్టారు. భగవంతుడికి ఏవేవి కావాలనుకున్నాడో అవన్నీ ఈ దేశంలో ఉన్నాయి. అటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటామా? ఒకసారి ఆలోచించండి. టైం అయింది, 10 అయింది, మంచిగా పడుకోవాలి. తిండి పెడుతున్నారు, మంచిగా తినాలి. కుంభాలు తింటున్నారు, నిద్రలకు పోతున్నారు, పిచ్చి పారాయణలు అయిపోయింది. ఇక మానేయండి. తప్పులన్నీ మానేయండి. దేవుడు మంచాడు. దేవుడు ఏనుగును కాపాడితే నన్ను కాపాడు. నువ్వు ఏనుగులాగా ఉంటే నిన్ను కాపాడు దేవుడు. ఏనుగులో వచ్చినటువంటి పరిణతి రావాలి. ఏనుగులో ఏమైతుంది? ఎవ్వడిచే జరించు జగం ఎవ్వడిలోన నుండు దీనమై ఎవ్వడి అద్దుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలో ఉండెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాడు. భగవంతుడు లక్షణాలన్నీ ఇందులోపల చెప్పాడు. నువ్వే సృష్టికర్తవు, నువ్వే మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు, నువ్వే మమ్మల్ని అందరినీ లయం చేసుకుంటావు, నువ్వే మన అందరి హృదయాలలో వ్యాపించి ఉన్నావు, నువ్వే సర్వ వ్యాపకుడవి, నువ్వే సర్వజ్ఞుడవి, నువ్వే సర్వశక్తిమంతుడవి. అటువంటి భగవంతుడా నేను నీకు దండం పెడుతున్నాను. ఆ జ్ఞానం వచ్చినందుకు రక్షించాడు, అంతేగాని ఏనుగుని రక్షించిన దేవుడు నన్ను రక్షిస్తాడు అది మూర్ఖత్వం, పిచ్చి మాట. అది మీ మనసులో బుద్ధిలో అలా గుచ్చి పారేశారు. అజామిలుడు చచ్చేటప్పుడు నారాయణ అనేసి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ గారు. మరి ఆయన సంగతి ఏంటి? ఆయన అజామిలుడు నారాయణ అని అనడానికి ఆయన పూర్వజన్మ, ఆయనకు ఆ జన్మలోనే పెళ్లికి ముందు ఆ వేషతోని పట్టుకోక ముందు ఆయనకే సంస్కారం ఉంది. మంచి కుటుంబంలో పుట్టాడు, మహోన్నతమైనటువంటి జన్మ ఉంది. మధ్యలో ఒక తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల ఏమైంది? తప్పు చేసినప్పటికీ కూడా పిల్లలందరి పేర్లు భగవంతుడి పేర్లే పెట్టుకున్నాడు. అందువల్ల అతనికి ఆ సంస్కారం అతనికి చివరిలో వచ్చింది. శ్రీకృష్ణుడు ఏమంటాడు అర్జునుడిని? నువ్వు అంత్యకాలేచ మామేవా, అంత్యకాలేచ్ఛ అన్నాడు. ఛ అంటే ఏంటి? అంత్యకాలంలో కూడా నన్ను తలుచుకో అని అన్నాడు. అంత్యకాలంలో నన్ను తలుచుకోవాలని లేదు, అంత్యకాలంలో కూడా నన్ను తలుచుకో, అప్పుడు నేను నా దగ్గరికి వస్తావు అన్నాడు. ఆ విధంగా అజామిలుడు ఏమవుతుంది? మరణించిన తర్వాత భగవంతుడిని చేరుకుంటాడు. ఎప్పుడైతే భగవంతుడిని చేరుకున్నాక డైరెక్ట్ గా భగవంతుడిలో కలిసిపోడు. భాగవతం ఎవ్వడూ చదివిన వాళ్ళు లేడు. మన ప్రవచనకర్తలు అందరూ వాళ్ళు సగం కూడా చదవలేదు. నేను ఛాలెంజ్ కడతాను. వాడు ఏమంటాడు? అలా దేవుడిలో కలిసిపోయాడు. కలవడు దేవుడు. మీరు భాగవతం చదివి తీయండి, పుస్తకం తీయండి, వ్యాస భాగవతం తీసి చూడండి. ఈ చిల్లర వేషాలు మానేయాలి మనము. ఆయన ఏమని చెప్తారు తెలుసా? అజామిలుడు పైకి వెళ్ళిన తర్వాత ఎంతో బాధపడతాడు. అయ్యో ఎన్ని రకాలుగా నేను కష్టపడాల్సి వస్తుంది భగవంతుని కలవడానికి, భగవంతుడా నేను సాధన చేయలేకపోయాను అని చెప్పేసి ఒక్కొక్కటి సాధన చేసి పైలోకాలలో కూడా సాధన చేసి అప్పుడు భగవంతుడిలో కలుస్తాడు అతను. అంతేగాని ఫటక్మని ఇలా నారాయణ అనగానే కలిసిపోడు. వీళ్ళందరూ ఏం చెప్తారు? మనకు చెప్పేవాళ్ళు తప్పులు చెప్తారు.
వీళ్ళందరూ మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ దేవుళ్ళు అయిపోయారు. వాళ్ళకి వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. ముందు ఆ బానిస తత్వం నుంచి బయటపడాలి. వర్క్ లైక్ ఏ మాస్టర్, నాట్ లైక్ ఏ స్లేవ్. అందరిలో ఉన్నటువంటిది పరమాత్మ ఒక్కడే. ఎవరికంటే గొప్ప కాదు, ఎవరికంటే తక్కువ కాదు. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము. మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను బయటికి తెచ్చుకోవడమే ఆధ్యాత్మికత. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే? అందరికీ తెలిసిందే, రేపు మధ్యాహ్నం 3 గంటలకి మణిద్వీప వర్ణనలో మనము అత్యద్భుతమైనటువంటి ఈ 9 ప్రాకారాలలో 2 ప్రాకారాలు తెలుసుకున్నాం. ఏవి? సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ లో ఉన్న 8 మనం ముందు తెలుసుకున్నాము. సెకండ్ హాఫ్ లో ఉన్నటువంటి వాటిలో 2 తెలుసుకున్నాము. మిగతావి కూడా తెలుసుకుంటాము. ఏంటి లోపల తెలిసేది? నవరత్నాలు, నవగ్రహాలు, మన జీవితంలో జరిగే దోషాలు, ఒక్కొక్క గ్రహాన్ని దాటుతూ ఉంటే మనకి ఏం జరుగుతుంది, ఏ రకంగా ఒక్కొక్క ప్రాకారము ఒక్కొక్క రత్నాన్ని సూచిస్తుంది. చివరిగా మనము మాణిక్యం అనేటటువంటి ప్రాకారంలోకి వెళ్తాము. ఆ మాణిక్య ప్రాకారం దాటిన తర్వాత, మాణిక్య మండపం దాటిన తర్వాత అమ్మవారిని చేరుకుంటాము. అంటే సూర్యుడిని చేరుకోవాలి అంటే గ్రహాలన్నింటినీ కూడా దాటాలి. గ్రహాలు అంటే మన జీవితంలో ఉన్నటువంటి రకరకముల భావములను స్థిరపరచుకుంటూ ఎదగాలి. ఎలా ఎదగాలి? కొంత లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న దాంట్లో పద్మరాగంలో కొంత మిగిలిపోయినది ఉంది. అది చెప్పుకుని రేపు మరొక 2-3 ప్రాకారాలు దాటి భగవంతుని చేరుకుందాం. ప్రాకారాలు దాటడం అంటే మళ్ళీ అక్కడ బిల్డింగ్ ఉందని కాదు. మన లోపల సాధన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలి. మన లోపల చైతన్యం రావాలి, మన లోపల జ్ఞానం రావాలి, మన మనస్సును నిగ్రహించుకోవాలి, మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క భావంలో ముందుకెళ్తాము. గోమేధికం ఉంది, గోమేధికము నెక్స్ట్ది. ఆ గోమేధికం అంటే ఏంటి? రాహువుదా, కేతువుదా? ఓకే, వాళ్ళకి నేను ఏం చేయాలి? రాహువుకు సంబంధించినటువంటిది ఏం చేయాలి నేను? రాహువు నాకు భయకారకుడు, చింతాకారకుడు. సో వాటన్నిటిని వదిలేసి నేను గోమేధిక ప్రాకారం నుంచి ముందు ప్రాకారానికి, వజ్ర ప్రాకారానికి వెళ్తాను. వజ్రం అంటే ఏంటి? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు అంటే ఎవరు? నాకు చాలా శక్తినిచ్చేటటువంటి వాడు, గట్టిగా హృదయాన్ని గట్టిగా చేసేవాడు, కాంతివంతంగా చేసేటటువంటి వాడు. జీవితంలో అందరికంటే గొప్పవాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు 20 ఏళ్ల దశ మనం తెలుసుకున్నాం కూడా, సులభ జ్యోతిషం. ఇలా తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అంతేగాని దవదవా ఒక ప్రాకారం నుంచి ఇంకో ప్రాకారంలోకి వెళ్తాము, అక్కడ దేవుళ్ళు కూర్చున్నారు, వాళ్ళ వైఫులతో ఎంజాయ్ చేస్తున్నారు. అది కాదు నేర్చుకోవాల్సింది అక్కడ. అది రేపు మధ్యాహ్నం 3 గంటలకు, రేపు రాత్రి 9 గంటలకు పంచమ వేదమైనటువంటి మహాభారతంలో అరణ్యకాండలో ఇంకా పెనల్టిమేట్ వర్షం, ఇంకా చివరి 2-3 భాగాలు మిగిలితే అందులో రేపు ఒక భాగాన్ని మనము తెలుసుకుంటాము క్లుప్తంగా. ఇంకిప్పుడు ప్రశ్నలు అడగండి. మహాభారతం లింక్ పెట్టారా గురువు గారు? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. మీరు నామరూపంలో చెప్తారు కదా, ఒకసారి నామరూపంలో చెప్పండి సార్. ఔషధై నమః, జగతై నమః, సేతువే నమః, అట్లా చెప్తారు కదా మంత్ర రూపంలో చేసుకోవడానికి. నామరూపంలో అందరూ కూడా ఒకసారి ధ్యాన రూపంలో కూర్చోండి. అందరూ కూడా వెన్నెముక నిటారుగా పెట్టుకోండి, తలను కూడా నిటారుగా పెట్టుకోండి. భైరవ లేదా భైరవి ముద్రలలో కూర్చోండి. చేతులు 2 కూడా భైరవ లేదా భైరవి ముద్రలలో పెట్టుకోండి. నా మాటలు తప్ప మరి ఏది కూడా వినకండి. ముందు 3 సార్లు ఓంకారం చేస్తాము, చివరికి 3 సార్లు ఓంకారం చేస్తాము. మధ్యలో భగవంతుడి నామములను తలుచుకుంటూ ఆ లక్షణాలు ఏవైతే ఇందాక చెప్పుకున్నామో వాటిని ఊహించుకుందాము. ఆ లక్షణాలన్నిట్లలో అమృతాంశోద్భవం అన్నప్పుడు భగవంతుడు నాశరహితుడు, భగవంతుడు అమృతతుల్యుడు, భగవంతుడు ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాడు. తర్వాత నెక్స్ట్ మనము శశబిందు, భాను, వీటన్నిటికీ కూడా అర్థాలు తెలుసుకున్నాం. సురేశ్వర, వీటన్నిటికీ కూడా ఆ భావాలు తెలుసుకుంటూ అలా ఊహించుకుంటూ భగవంతుడి యొక్క శక్తిని ఊహించుకుంటూ ఉందాము. అందరూ కూడా సిద్ధంగా కూర్చోండి. ఓం అమృతాంశుద్భవాయ నమః. ఓం భానవే నమః.
శశబిందవే నమః. ఓం సురేశ్వరాయ నమః. ఓం ఔషధాయ నమః. ఓం జగతస్సేతవే నమః. ఓం సత్యధర్మ పరాక్రమాయ నమః. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై వారం శ్రీకృష్ణ. మొత్తము కూడా ఇదే జై శ్లోకాన్ని శ్రీకృష్ణ సార్. చదువుకోండి. రోజుకు ఒక అరగంట సేపు ధ్యాన పద్ధతి లోపల గంట సేపు చేయండి. నిత్య పూజలు అవి ఏమన్నా అడ్డం వస్తే నిత్య పూజలు మానేసి ఈ శ్లోకాన్ని చదువుకోండి. వారం మొత్తము ఇదే ఒక్క శ్లోకాన్ని చదువుకోండి. ఇంకా వేరే చదవాల్సిన అవసరం లేదు. నిత్య పూజలు కూడా చేసుకుంటాము. సమయం దీనికి ఉంది అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఒకవేళ నిత్య పూజలకు సమయం సరిపోదు అంటే నిత్య పూజలు ఆపేసి ఇది వారం రోజుల పాటు అర్థం తెలుసుకుని చేయగలరు. అందరూ కూడా అర్థం తెలుసుకుని చేస్తే చాలా మంచిది. అర్థం తెలియకుండా చేయడం అనేటటువంటిది కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి అర్థం చక్కగా తెలుసుకున్నారు. అర్థాన్ని ఊహించుకుంటూ చక్కగా చేస్తే చాలా సంతోషంగా ఉండవచ్చు. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే లాస్ట్ మినిట్ చెప్పుకుందాం. లేకపోతే ఈ రోజుకు ముగించి రేపు 2 ప్రవచనాలు మధ్యాహ్నం 3 గంటలకి అత్యద్భుతంగా నవరత్నాలు, నవగ్రహాలు, తర్వాత మన లోపల వచ్చేటటువంటి మార్పులు, తర్వాత శ్రీచక్రం ఇంకా కొద్దిగా మనం చెప్పుకునేది ఉంది. చతుషష్ఠి యోగినుల గురించి చెప్పుకునేది ఉంది. వాటన్నిటి గురించి చెప్పుకుని రేపు ఇంకొక 2-3 ప్రాకారాలని ఎదుగుదాం. కనీసం గోమేధిక వజ్ర ప్రాకారాల కన్నా చేరుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న? జై గురూజీ శ్రీకృష్ణ అండి. టైం అయిపోయిందేమో కదా, రేపు అడుగుతాను. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. సార్ చిన్న రిక్వెస్ట్ అండి, ఏం లేదు. మీరు మా స్వామి బ్రహ్మాండాలో ఉంటున్నాడు కదా అన్నారు కదా, బ్రహ్మాండాలన్నింటిలో ఉన్నాడు ఆయన, అలాగే మనలో అవునండి, కూడా ఉన్నాడు అన్నారు. అవునండి, తప్పకుండా మనలో ఉన్నాడు. మనలో లేకపోతే, మన శరీరంలో గనక లేకపోతే మన శరీరము మాట్లాడలేదు, మన శరీరం నిలబడలేదు, మన శరీరం కూర్చోలేదు, మన శరీరము చూడలేదు, మన శరీరం వినలేదు, మన శరీరం మాట్లాడలేదు, మన శరీరంలో రక్త ప్రసారం జరగదు, మన హార్ట్ కొట్టుకోదు, మన డైజెస్ట్ సిస్టమ్ పనిచేయదు. కాబట్టి మనలో దేవుడు ఉండకపోవడం అసంభవం. అందరిలో దేవుడు ఉన్నాడు. అది అర్థమైందండి. అంటే బ్రహ్మాండాలు ఉన్నాయి, పిండాండాలు ఉన్నాయి అంటారు కదా. అవునండి. అది ఆ కంపారిజన్ నాకు సరిగ్గా టాలీ అవ్వట్లేదు, ఓకే, తేలిపోతుంది. అంటే ఏం లేదు, ప్రపంచంలో ఉన్నటువంటిదంతా కూడా మనకు 2 రకాలుగా చూస్తాం అన్నమాట. ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ బేస్డ్ అండర్స్టాండింగ్, ఇంకోటేమో ఆబ్జెక్ట్ బేస్డ్ అండర్స్టాండింగ్ అని 2 రకాలు ఉంటాయి. ఆబ్జెక్ట్ బేస్డ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే బయట ఉన్న వస్తువులని చూడడం ద్వారా మనము విషయాలని అర్థం చేసుకోవడం. బయట ఉన్న ఒక వస్తువును చూస్తాము, అది ఎలా పనిచేస్తుందో, ఇంకొక వస్తువును చూస్తాము, ఇది ఎలా పనిచేస్తుందో. హిందూ ధర్మంలో ఏమంటారంటే అలా చూడవలసినటువంటి అవసరం లేదు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఫోకస్ ఆన్ ద ఆబ్జెక్ట్స్, బట్ యు ఆర్ సపోజ్ టు టర్న్ ఇన్సైడ్ అండ్ లుక్ ఇన్సైడ్. అంతర్ముఖంగా చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అదేమిటి నాలో ఎక్కడున్నాయంటే మన శరీరము సర్వదేవతామయము. 70 కోట్ల మంత్రాలు, 33 కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవతలు అందరూ కూడా మన శరీరంలోనే ఉన్నారు. మన చెవులు దిగ్దేవతలు, మన ముక్కు
ఏవైతే ఉందో ఇది అశ్విని దేవతలు. మన కళ్ళు సూర్యచంద్రుడు. మనం కళ్ళు మూసుకుని తెరిచేవి కనురెప్పలు ఏవైతే ఉన్నాయో ఇవి రాత్రి పగళ్ళు. మన జుట్టు ఆకాశము. మన శరీరంలో నడుము నుంచి మనము సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఏమంటే ఓం భూ ఓం భువః ఓం స్వహ ఓం జన ఓం తపః ఓం సత్యం అని చెప్పేసి చదువుతాం కదా. మన శరీరంలోనే చూసుకుంటాము. అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాల అనేవి మన శరీరంలో నడుము నుంచి పాదముల వరకు ఉన్నటువంటివి. ఇదే కాకుండా ఈ ప్రపంచం అంతా కూడా తయారైనది ఏదైతే ఉన్నదో దాన్ని శ్రీచక్రము అంటారు. ఆ శ్రీచక్రంలో 9 ఆవరణలలో ఈ సృష్టి మొత్తము భగవంతుడు తయారు చేశాడు. ఆ శ్రీచక్రం అంతా కూడా మళ్ళీ మన శరీరంలోనే ఉన్నది. ఈ ఈ పై భాగం ఏదైతే ఉందో సహస్రారము, దీన్ని బిందువు అంటారు. మన తల భాగంని మొదటి ఆవరణ లేదా అందులోపల ఉన్నటువంటి ట్రయాంగిల్, మొదటి ట్రయాంగిల్ అని అంటారు. మన ముఖ భాగం ఏదైతే ఉందో ఇది 8 ట్రయాంగిల్స్. మన ఈ నుదుటి పాల భాగం ఏదైతే ఉందో 10 ట్రయాంగిల్స్. మన గొంతు భాగము 10 ట్రయాంగిల్స్. మన హృదయ భాగము 14 ట్రయాంగిల్స్. మన నాభి భాగము 16 దళ పద్మము అంటే 16 దళముల పద్మము. మన తొడల భాగము 8 దళముల పద్మము. మన పాదములు చివరిగా ఉన్నటువంటి బేస్ ఏదైతే ఉంటుందో చతుర్భుజము లేదా చతురస్రము అంటాం అది. అంటే మన శరీరమే భగవంతుడి యొక్క నియమము, నిలయము. కాబట్టి ఏంటంటే ఏదైతే మన శరీరంలో ఉందో ఇది 14 భువనాలు ఏవైతే భగవంతుడు తయారు చేశాడో ఆ 14 భువనాలు మనలోనే ఉన్నాయి. సో బ్రహ్మాండంలో ఉన్నటువంటిది అండాండంలో ఉన్నది. ఇది కాక మనము గత వారం మణిద్వీపంలో ఏం తెలుసుకున్నాము? మన శరీరంలో ప్రతి ధాతువు అలా 8 ధాతువులు కనుక మనం స్వేదంతో కలుపుకుంటే 8 ధాతువులు ఉంటాయి. ఆ 8 ధాతువులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ధాతువుకి 8 మంది దేవతలు ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం. వాళ్ళని ఉపదేవతలు, చతుషష్ఠి యోగినులు అంటారు. వినాయకి కూడా కలుపుకున్నట్లయితే 9 81 మంది దేవతలు ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం. వీరు మన శరీరం లోపల ఉన్నటువంటి ప్రతి దాన్ని చర్మము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, శుక్లము, తర్వాత స్వేదము ఇవన్నింటికి కూడా వారు కారణము. అస్థి వీటన్నిటికీ కూడా వారు కారణము. మన శరీరంలో జరిగేటటువంటి ప్రతి భాగమునకు, శరీరంలో ఉన్న ప్రతి భాగమునకు కూడా ఒక దేవత, ఒక అధిదేవత, ఒక ప్రత్యధి దేవత అని ఉంటారు. వారు ఏంటంటే మన శరీరాన్ని కాపాడుతూ ఉంటారు. అందుకోసమే మీరు తీసుకునేటటువంటి ప్రసాదాలు గత వారం తెలుసుకున్నాం కదా. బెల్లం తీసుకుంటే ఒక ధాతువు బాగుపడుతుంది, చక్ర పొంగలు తీసుకుంటే ఇంకో ధాతువు బాగుపడుతుంది, పులిహార తీసుకుంటే ఒక ధాతువు బాగుపడుతుంది, శనగలు తీసుకుంటే ఒక ధాతువుకు సంబంధించిన దేవతలు సంతోషిస్తారు. ఇలా మన శరీరం మొత్తము కూడా ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా మన శరీరంలోనే ఉంది. సో యు ఆర్ సపోజ్ టు టర్న్ బ్యాక్ అండ్ లుక్ ఇన్ సైడ్. అంతర్ముఖులు అవ్వాలి. మనం అంతా కూడా అంతర్ముఖులం అవ్వాలి. అంతర్ముఖులమై మనలోనే ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించాలి. ఇది పరిణతి చెందినటువంటి మార్గము. జై శ్రీకృష్ణ. అర్థమైందా సార్ మీకు? థ్యాంక్ యూ సార్, చాలా అర్థమైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ష్యూర్ సార్, తప్పకుండా. జై శ్రీకృష్ణ. గాడ్ బ్లెస్ యూ. జై శ్రీకృష్ణ అండి. ఇంకా నిద్రలోకి వెళ్ళారా లేకపోతే ప్రశ్నలు అయిపోయాయా? సార్ మస్తు నిద్ర వస్తుంది సార్. ఏమన్నా చెప్పండి కానీ ఒక మాట. సూర్యప్రభ గారు అడగండి, తర్వాత వేణుగోపాల్ గారు. సూర్యప్రభ గారు, వేణుగోపాల్ గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. సౌందర్య లహరి కోసం చిన్న డౌట్ ఉంది సార్. సౌందర్య లహరి మనం నేర్చుకుంటాము త్వరలో, అప్పుడు అడుగుదాం చక్కగా. సరేనా? సరే, ఓకే. జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ గారు. సార్ భాగవతం చదువుతుంటే దాని గురించి మన సపరేట్ మాట్లాడినారు అనుకోవద్దండి. ఒక ఆలోచన వచ్చింది నాకు అడగడం. అధర్మం గురించి చెప్పిండు. అధర్మం మొదలు తయారైందంటే దాని పిల్లలు పుడతారంట. ఒకదాని వెనక ఒకటి భార్యలు పిల్లలు అని చెప్పడం ఈరోజు చదివిన దానికి చెప్తున్నాను నేను. ధర్మానికి అధర్మానికి ఎంత తేడా ఉంది అని కళ్ళు చెమర్స్తాయి సార్ చదువుతుంటే. ఆ భాగవతంలో అంత ఉంది. అంతే, చిన్న విషయం చెప్తున్నా అంతే. రైట్. మనం ఇంకోటి ఏంటంటే భాగవతాన్ని మనం నారాయణీయ రూపంలో తెలుసుకుంటున్నాము. ఇప్పుడు కైవల్య ఆకృతిలో మనము మణిద్వీపం తెలుసుకోవడం వల్ల ఏమైందంటే నారాయణీయానికి 25 దశకాల తర్వాత మనం మళ్ళీ ముందుకెళ్ళలేదు. సో కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఒక వారం మొత్తము మనము నారాయణీయమే నేర్చుకుంటాం. ఇప్పుడు మన నారాయణీయంలో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంకొక 15-20 దశకాలు ఆవిడ పూర్తి చేశారు. సో మళ్ళీ మనం క్యాచప్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఏదైతే మనకు ఇప్పుడు మణిద్వీపం ఇంకొక 3 వారాలలో అయిపోతుంది. అయిపోగానే మనం ఏం చేస్తామంటే వెంటనే నారాయణీయం ఒక వారం రోజుల పాటు, అంటే పూర్తి భాగవతంలో ఏ విషయాలు వదలకుండా పూర్తి భాగవతం లోపల ఆవిడ కంప్లీట్ చేసినంత వరకు సుమారు 50 దశకాల వరకు మనం పూర్తి చేసుకుంటాం. సో సిలబస్ లో వెనకబడిపోయినదంతా కూడా ముందుకు వస్తుంది.
ఆ విధంగా భాగవతము దురదృష్టవశాత్తు అదెవరు సరిగా చదవరు, ఎవరు సరిగా చెప్పరు కూడాను. కానీ భాగవతం ఒకటే ఇప్పుడు మనకు మిగిలినటువంటి బెస్ట్ సోర్స్. ఎందుకంటే మిగతా మిగతా పురాణాలన్నీ కూడా పాడైపోయాయి. మధ్య లోపల పండితులు వచ్చేసి వాళ్ళ పాండిత్యం వల్ల వాళ్ళ సొంత శ్లోకాలు యాడ్ చేసి మన ధర్మానికి చాలా చెడ్డ పేరు తెచ్చారు. ఇప్పుడు ప్రశ్నలన్నీ కూడా వాటిపైన సంబంధం ఉంటాయి. ఇంకా కూడా చెప్పాలంటే ఒక మాట, అసలు మీకు ఇవన్నీ వదిలేయండి, వాల్మీకి రాసిన రామాయణంలో అసలు ఉత్తరాఖండ లేనే లేదు. కానీ తర్వాత ఏమైంది, వీళ్ళు ఉత్తరాఖండ కూడా దానికి జత చేసేసారు. జత చేసేసి ఉత్తరాఖండ నుంచి భయంకరమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రాముడు సీతను ఎందుకు పంపించాడు, తర్వాత రాముడు ఇంకొక అతన్ని ఎవరినో తల్లకిందులుగా తపస్సు చేసుకుంటే చంపేశాడు, ఈ ప్రశ్నలన్నీ అక్కడి నుంచి అడుగుతారు. కానీ యాక్చువల్లీ యుద్ధకాండ అయిపోయిన తర్వాత ఫలశ్రుతి ఉంటుంది, అక్కడికి ఎండ్ అయిపోతుంది రామాయణం. మీరు ఈవెన్ చాలా చోట్ల ఎక్కడికైనా మీరు పారాయణం చేసే ప్లేసెస్ కి అక్కడికి ఇక్కడికి వెళ్ళినా కూడా రామ పట్టాభిషేకము యుద్ధకాండలో ఉంటుంది, దానితో క్లోజ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఫలశ్రుతి ఎంత అద్భుతంగా, రామాయణంలో ఫలశ్రుతి చదవండి ఒకసారి, షాక్ అవుతారు. అసలు ఎన్ని ఉన్నాయి, రాముడి కాలంలో ఎంత గొప్పగా జరిగినాయి, రామరాజ్యంలో ఏమైంది, ఏ తల్లిదండ్రుల ముందు వాళ్ళ పిల్లలు చనిపోయే వాళ్ళు కాదు, ఏ రకమైనటువంటి రోగాలు వచ్చేవి కాదు, డాక్టర్లకి లాయర్లకు పని ఉండేది కాదు, ఇటువంటివన్నీ మహోన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ అది చదవడం ద్వారా మనకు వచ్చే పరిణతి ఏంటి అని ఇవన్నీ అయిపోయాక మళ్ళీ కొత్తగా ఉత్తరాఖండ తీసుకొచ్చి యాడ్ చేశారు. సో ఏమైపోయిందంటే పండితులు చాలా రకాలుగా పాడు చేసేసి మన గ్రంథాలను, పురాణాలలో కూడా ఎన్ని గ్రంథాలు, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ స్కంద పురాణం 8,000 శ్లోకాలతో ప్రారంభమైన స్కంద పురాణం ఇవాళ 81,000 శ్లోకాలతో ఉంది. రకరకాల విషయాలు ఎవరెవరు ఎందుకు యాడ్ చేశారో కూడా తెలియదు. అలా చేయడం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు అందులోంచి జనాలు ప్రశ్నలు అడిగి మనల్ని ఇబ్బందులు పెడతారు. మీరు ఎవరినన్నా చూడండి, హిందూ ధర్మం మీద ముందు అటాక్ చేసేదంతా కూడా వాళ్ళు మన కథలను చూసి అటాక్ చేస్తారు. ఎవడో పిచ్చాడు అటాక్ చేస్తాడు, వాడిని చూసి మనం అంతా సరే మరి సరైన జవాబు చెప్తాను రండి అంటే పడి నిద్రపోతారు. రమ్మని అంటా, రమ్మండి నేను చెప్తాను, ఏది కావాలంటే దాని మీద నేను నీకు క్లారిటీ ఇస్తాను అంటే పడి నిద్రలు పోతారు. ఏమనగలుగుతాం వీళ్ళని? భాగవతం చదివితే అసలు మర్చిపోలేం సార్. ఇప్పుడు మీరు చెప్పింది విని మళ్ళీ చదివినప్పుడు మన మైండ్కి ఎక్కుతుంది. మాకు రెండు ఉండాల్సిందే, మీరు చెప్పేది వినాలే మరి చదవాలి, రెండు ఉండాలి. మీరు చెప్తుంటారు కదా హంసగుహ్యము అసలు ఎంత అద్భుతమైనటువంటిది ఇది హంసగుహ్యము. ఆ హంసగుహ్యము ఏ ప్రవచనకర్త చెప్పిన పాపాన పోడు. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇదంతా కూడాను అసలు సృష్టి ప్రారంభం, సృష్టి ఎలా జరిగింది అనేటటువంటిది, మహత్తు, అహంకారము ఇవన్నీ ఎవ్వరు చెప్పరు. డైరెక్ట్ గా కథలు స్టార్ట్ చేస్తారు. స్వయంభూమనువు, శతరూప, వాళ్ళకి పుట్టినటువంటి ఆకృతి, ప్రసూతి, దేవహూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఏది అసలు ముందు సృష్టి ఎలా ప్రారంభమైందో చెప్పాలి కదా. ఇవన్నీ కూడా చెప్పకుండా, అంటే భాగవతాన్ని కూడా ఈ రోజుల్లో సరిగా చెప్పేవాళ్ళు లేరు మన దురదృష్టం కొద్ది. కాబట్టి నేను అందరినీ అనేది ఏంటంటే కొద్దిగా జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్, ప్రాపర్ గా ఓపెన్ చేసి వినండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎస్విబిసిలో భాగవతం వచ్చింది కదా సార్, కుప్ప విశ్వనాథ్ శర్మ గారు చెప్పినారు కదా. నాకు తెలియదండి, నేను ఆయనది వినలేదు. ఇప్పుడు నిన్నటి నుంచి దశమస్కందం సార్. అది ఒక్క నిమిషం, ఆవిడ మాట్లాడుతున్నారు, వేణుగోపాల్ గారు మాట్లాడండి, చెప్పండి అమ్మా. నిన్నటి నుండి దశమస్కందం మొదలు పెట్టినారు సార్ ఆయన. ఓకే, మీరు మొత్తం అన్ని విన్నారమ్మా? హంసగుహ్యం గురించి ఏం చెప్పారమ్మా ఆయన? అంటే మధ్యలో నేను కొంత బ్రేక్ వచ్చింది, వినలేకపోయినా. నేను ఈ దశమస్కందం ఇంకా కంపల్సరీ కంటిన్యూ చేయాలని అనుకున్నా సార్ నేను. సరేనమ్మా, సంతోషం. ఇంకా వేణుగోపాల్ గారు అడగబోయారు, ఏమడిగారు? మీ ప్రశ్న ఏంటో చెప్పండి. సంతు జ్ఞానేశ్వరి బుక్ ఇక్కడ దొరకలేదు సార్ కర్నూలులో. అది గీతా ప్రెస్ వాళ్ళ దగ్గర ఉందా? అది లేదు, వేరేది. దొరకకపోతే వదిలేయండి, నేను చెప్తున్నా కదా సరిపోతాయి ప్రవచనాల్లో. దొరికితే సరే, దొరకపోయినా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. అది ఇంకోటి విష్ణు సహస్రనామం తాత్పర్యంతో సహా ఉందంట, తీసుకోవాలని చూస్తున్నా. అది తాత్పర్యం కూడా అది బాగుంటది అనుకున్నా. అలాగే, తప్పకుండా. జై శ్రీకృష్ణ. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుని చేరుకోవాలని, ఆలోచన లేకుండా అడ్డగోలుగా ఉండడము ప్రశాంతతకి దూరం చేసేటటువంటి వాతావరణానికి అందరూ దూరం అవుతారని, ఈ రోజు నుంచైనా కనీసము వారిలో వారు మార్పు తెచ్చుకుంటారని, అసలు సత్యాన్ని గుర్తిస్తారని, ధర్మపదంలో నడుస్తారని,
నిజమైనటువంటి భగవంతుని గుర్తించాలి అంటే శ్రద్ధ అనేటటువంటిది అవసరమని, ఆ శ్రద్ధ లేనప్పుడు జాయిన్ అవ్వడం కూడా అనవసరమని, ఈ గంట ఇంకో గంట ఎక్కువ పడుకున్నట్టు ఉంటుంది కదా. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకి మణిద్వీప వర్ణనలో మరిన్ని ప్రాకారాలని మన సాధకుడు ఎదిగేటటువంటి ఎదుగుదలని గుర్తిస్తామని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శుభం భూయా. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. Yes.